నమస్తే. గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. సో, ఈ శ్రీ శక్తి ప్రమణ మెడిటేషన్ ఛానల్‌కు అందరికీ స్వాగతం, సుస్వాగతం. సో, ఏదైతే మనం 49 రోజుల ఈ ధ్యాన యజ్ఞం అంటూ చేపట్టామో పత్రిజీ డాక్యుమెంటరీ ఫిల్మ్ కోసం, ఈరోజు సక్సెస్‌ఫుల్‌గా 37వ రోజుకు చేరుకున్నామండి. సో, ప్రతిరోజు అలాగే సీనియర్ మాస్టర్స్ చేత ఈ సజ్జన సాంగత్యం, సో, పత్రి గారితో ఉన్న అనుబంధం, వారి జ్ఞానాన్ని అందిస్తూ వస్తున్నారు కూడా. సో ఈ రోజు కూడా మనకు సిద్ధంగా ఉన్నారు కర్ణాటక నుండి సరోజ మల్లికార్జున్ గారు. సో మరి మేడం గారు 2021 నుండి ఈ ధ్యాన మార్గంలో ప్రేమ్నాథ్ గారి ద్వారా వచ్చారు. సో అలాగే ఎన్నో విజ్డమ్ షేరింగ్స్ చేస్తూ ఎన్నో సోషల్ ప్లాట్ఫామ్స్ తో అండ్ ఎన్నో లాంగ్వేజెస్ లో ఒక భాషలో కాదండి. సో అన్ని రకాల భాషల్లో వారి జ్ఞానాన్ని అందిస్తూ వస్తున్నారు మేడం గారు. సో అలాగే ఎన్నో స్కూల్స్, కాలేజెస్, సో ఇవన్నీ చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. సో అంటే ధ్యాన మార్గంలోకి రాకముందు కూడా ఆధ్యాత్మిక సంస్థలతో వారికి ఉన్న అనుబంధం. సో అంతా ఇంత కాదు. ఆ జ్ఞానాన్ని అందరికీ పంచుతూ వస్తున్నారు. సో ఈ రోజు వారిని ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇన్వైట్ చేసేసుకొని సో వారి జ్ఞానాన్ని కూడా అందుకుందాం. మేడం, ఈ శ్రీ శక్తి ప్రమణ మెడిటేషన్ ఛానల్ కు మీకు వెల్కమ్ మేడం, వెల్కమ్. థ్యాంక్ యూ మేడం. ఓవర్ టు యూ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అండ్ హార్టీ వెల్కమ్ అండి అందరికీ. అద్భుతమైన నా జర్నీలో మీకు కూడా ఒక భాగం. సో వీఆర్ ఆల్ కో ట్రావెలర్స్ అండి. ట్రైన్లో ఎలా అందరూ కలిసి వెళ్తూ ఉంటారో అలా అన్నమాట. సో ట్రైన్లో కూర్చొని మనం చక్కగా మాట్లాడుకుంటాం. పరిచయం లేకపోయినా, సంబంధం లేకపోయినా, అప్పుడు అక్కడ మనం ఉన్నట్టుగానే మాట్లాడతాం. ఎంత క్లారిటీగా ఉంటుందో, ఎంత వన్నెస్ గా ఉంటుందో. ఎందుకు ఈ వన్నెస్ అంటే మన సోల్ కి తెలిసింది అదే అండి. వీఆర్ ఆల్వేస్ ఇన్ వన్నెస్. అయితే సొసైటీ ప్రెషర్ వలన మనం అంతా ఫేక్ గా ఇంకో ఐడెంటిటీని యూజ్ చేస్తాం ఇక్కడ. అప్పుడు ఈగో పని చేస్తుంది అనమాట. సో వెల్కమ్ మాస్టర్. ప్రతి ఒక్కరి అనుభవం అందరికి, మనకి మాత్రమే కాదు, ఎవరికి అనుభవం అవుతోంది వాళ్ళకి మాత్రం కాదు, విన్న వాళ్ళకి కూడా అది ఒక లెసన్. అందులో నుంచి అందరూ నేర్చుకుంటాం. అందుకే ఈ ఒక సైకాలజీని అర్థం చేసుకొని పత్రి సార్ మనకు సజ్జన సాంగత్యం, అనుభవ చెప్పుకోవడాలు, అంత ఫ్రీడమ్ నాకు ఇచ్చినారు. సో వండర్ఫుల్ ప్లాట్ఫామ్ నాకు ఇచ్చి నా అనుభవాన్ని చెప్పుకోవడానికి ఇచ్చిన ఈ ప్లాట్ఫామ్ కి హృదయపూర్వకంగా ధన్యవాదాలు మాస్టర్స్. అండ్ అందరూ ఇక్కడ ఉన్న నా ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలతో ఈ రోజు సెషన్ స్టార్ట్ చేస్తున్నాను. నా పేరు సరోజ మల్లికార్జున్ మాస్టర్స్. నేను బెంగళూరు నుంచి ఉన్నాను. నా బ్యాక్గ్రౌండ్ అంతా ఎయిర్ ఫోర్స్ బ్యాక్గ్రౌండ్ అండి. మా ఫాదర్ ఎయిర్ ఫోర్స్ లో ఉన్నందుకు చక్కటి డిసిప్లిన్ ఉన్నాను. సో దాట్ హ్యాస్ బ్యూటిఫైడ్ నా జర్నీని, నా లైఫ్ ని బ్యూటిఫుల్ చేసింది. బికాస్ ఎక్కడైతే డిసిప్లిన్ ఉందో అక్కడే స్పిరిచువాలిటీ ఉందండి. స్పిరిచువాలిటీ అంటేనే డిసిప్లిన్. సో మాస్టర్స్, ఐఎమ్ అ వెరీ లక్కీ సోల్. సో నాకు పుట్టుక నుంచే నాకు స్పిరిచువాలిటీతో కనెక్షన్ ఉండడం. నేను మా సొంత ఊరు ఆదోని, అంటే అమ్మ ఊరు ఆదోని. సో అక్కడే పుట్టానండి. అయితే వెంటనే డెలివరీ అయిన తర్వాత మా ఫాదర్ ఎయిర్ ఫోర్స్ లో ఉన్నారు. ఫస్ట్ ట్రాన్స్ఫర్ ఆయనకి కాశ్మీర్ లో అయింది. సో నేను నా సృష్టి అవ్వడం, నేను పుట్టడం అంతా కాశ్మీర్ లో జరిగింది. సో ఎంత చక్కటి ఒక ప్రదేశం చూడండి, అది ఎంత బ్యూటిఫుల్ స్పాట్. అండ్ మా అమ్మ చాలా చిన్న వయసులో పెళ్లి అయినందుకు కొత్త ఊరికి వెళ్తున్నారు. మా తాతయ్య గారు అందరితో మింగల్ అవ్వదు, జాగ్రత్తగా ఉండు, మరి ప్రెగ్నెంట్ అయినందుకు తనకు పిచ్చి మాటలు మాట్లాడొద్దు, ఆ పక్క వాళ్ళతో, భాష కూడా రాదు కదండి. ఆదోని వాళ్ళకి కాశ్మీర్ తీసుకెళ్తే ఎలా ఉంటుంది. సో చక్కటి ఒక బుక్ ఇచ్చారండి చదవడానికి. మా ఫ్యామిలీ చాలా స్పిరిచువల్. మై గ్రాండ్ ఫాదర్ వెరీ స్పిరిచువల్ అండ్ ఆయుర్వేదిక్ బ్యాక్గ్రౌండ్ ఉండే అతను. సో మా ఊర్లో, ఆ చుట్టుపక్క ఊర్లంతా ఆయన చాలా పెద్ద ఫేమస్ సిద్ధి పురుష అండ్ ఆయుర్వేదిక్ డాక్టర్ అనమాట. సో నేను ఎంత స్పెషల్ అని ఇప్పుడు ఈ ధ్యానానికి వచ్చిన తర్వాత ప్రతి క్షణం చూసుకుంటూ ఉంటాను.
సో ఒక సోల్ ఎలాంటి ఫ్యామిలీ సెలెక్ట్ చేస్తుంది అని ఇక్కడ తెలుసుకున్న తర్వాత నేను నా ఫ్యామిలీని అప్పుడు విలువ ఇవ్వడం మొదలైంది. ప్రతిదీ చూసుకుంటున్నాను. ఓహ్! అలాంటి ఒక డీఎన్ఏ పంచుకునే ఫ్యామిలీలో ఉన్నానా? నా జనరేషన్సే ఇలా ఉన్నాయా అని. సో, అందుకు ఈ షేరింగ్ అండి. సో, బికాజ్ మనిషి పుట్టడం, పెరగడమే వాళ్ళ క్యారెక్టర్‌ని డెవలప్ చెయ్యదండి. వాళ్ళ డీఎన్ఏ అండ్ దెన్ ఏ ఎన్వైర్న్‌మెంట్‌లో వాళ్ళ సృష్టి జరిగింది. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. గర్భంలో వచ్చే ముందు నుంచే ఒక క్యారెక్టర్ డెవలప్‌మెంట్. సో, ఐయామ్ వెరీ లక్కీ ఫర్ థట్. అండ్ మా అమ్మకు ఇచ్చిన బుక్కు 64 సిద్ధర కథೆಗಳು. అంటే 64 సిద్ధాస్ స్టోరీ. అది మా మమ్మీ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు చదివారనమాట. ఇంక వేరే ఏమీ చదవలేదు. ఇప్పుడు నాకు ఆ బుక్ మా మమ్మీ నా చేతికి పెట్టింది. "నువ్వు ఇక్కడ సెషన్స్ చేస్తూ ఉంటావు. ఇది కూడా అక్కడ చెప్పుకో" అని. సో, చూడండి ఈ గర్భంలో ఉన్నప్పుడే ఇలా ఒక పాజిటివ్ పాజిటివ్ కన్నా నేనంటాను డివైన్ ఎన్వైర్న్‌మెంట్ ఉండేందుకు ఐ వాస్ మోర్ ఇంటూ భక్తి మార్గ. చాలా చిన్న వయసులో నుంచి నాకు విషయాలు తెలుసుకోవడాలు అవన్నీ జరిగాయి. అండ్ యూ ఆల్ నో మిలిటరీ ఫ్యామిలీ ఉన్నాను. సో, మై డాడ్ వాస్ వెరీ స్ట్రిక్ట్. సో, మాటలు తక్కువ. సో, నాకు మాట్లాడడం చాలా తక్కువ. ఇష్టం కూడా ఉండదు. అది అలవాటు ఎలా అయిందంటే నాకు మాటలంటే ఇష్టం ఉండదు. సో, అన్నోయింగ్‌లీ ఐ యామ్ ఆల్‌వేస్ ఇన్ మౌన అలా అయిందనమాట. భక్తి మార్గంలో కూడా ఏ గురువు దొరికినా, ఎక్కడైనా మంచి ఒక ప్లేస్ ఉంది. అక్కడొక సిద్ధరున్నారు. అక్కడొక ఆహ్, మాస్టర్ ఉన్నారు అని తెలిస్తే నో జడ్జ్‌మెంట్. అలాంటి జడ్జ్‌మెంట్ చేయకుండా అక్కడ అటెండ్ అయ్యి వాళ్ళ ఎనర్జీని ఆహ్, యాక్సెప్టెన్స్‌లోనే. సో, అలా నాకు చాలా మంది మాస్టర్స్ నా లైఫ్‌లో వచ్చారండి. నాకసలు లెక్క లేదనమాట. అండ్ ఎవ్రీబడీ నన్ను హ్మ్. చెక్కాడనమాట. నేనొక బొమ్మనైతే నిజంగా వాళ్ళందరూ మన లైఫ్‌లో చెక్కడానికే వస్తారండి. ఒక్కొక్క ఫార్మ్‌ని ఇస్తారు. సో, అలా చేస్తుండగా నేను చాలా ఆశ్రమాల్స్‌కి వెళ్ళడాలు, సెషన్స్ ఉంటాయి వాళ్ళవి అవన్నీ చేసుకున్నాను. ప్రాసెసెస్ చేసుకున్నాను. ఈవెన్ ధ్యాన మార్గంలో కూడా హిమాలయన్ మాస్టర్స్ నాకు భలే ఇష్టమండి. సో, హిమాలయన్ మాస్టర్స్ వాళ్ళ కోర్సెస్ కూడా చేసుకున్నాను. వాళ్ళు చెప్పినట్టు సాధనలు చేశాను. సో, ఐ హావ్ మెడిటేటెడ్ ఇన్ ఫారెస్ట్. ఐ హావ్ మెడిటేటెడ్ ఇన్ కేవ్స్. ఐ హావ్ మెడిటేటెడ్ ఇన్ అండర్ గ్రౌండ్ కేవ్స్. సో, చాలా చిన్న వయసులోనే 25, 30 లోపలే ఇలాంటి అనుభవాలొచ్చాయి. సో, అండ్ ఆల్‌వేస్ ఇన్ కాంటాక్ట్ విత్ విజ్డమ్. ఫ్రెండ్ సర్కిల్ కూడా నాకు విజ్డమ్ ఉన్న వాళ్ళే. అంటే స్పిరిచ్యువల్ విజ్డమ్. సో, మాటలు అదే. బుక్ చదివినా స్పిరిచ్యువల్ ఇన్ ద సెన్స్ విజ్డమ్ గలది. వాట్ ఈస్ స్పిరిచ్యుయాలిటీ? స్పిరిచ్యుయాలిటీ మీన్స్ విజ్డమ్. టేకింగ్ ద యూనివర్స్ కాస్మిక్ విజ్డమ్. థట్ ఈస్ స్పిరిచ్యుయాలిటీ. ఇక్కడ నేను స్పిరిచ్యుయాలిటీ అంటే ఏదో ఒక పూజ, సాధన అని చెప్పడం లేదు. సో, అది జరిగిందండి. సో, అండ్ మై ఫేవరెట్ టీవీ ప్రోగ్రామ్ చూసినా అలాంటివే టాక్ షోస్ ఉండేవి. మోస్ట్ ఆఫ్ ద థింగ్ నేను ఎక్కువగా ఇంగ్లీష్ నాకు ఇష్టం. సో, ఇంగ్లీష్ మూవీస్, ఇంగ్లీష్ సీరియల్స్ అలా చూసాను. అందులో కూడా ది వరల్డ్ బెస్ట్ ఇప్పటికి ఏదైతే వరల్డ్ బెస్ట్ వీడియోస్ ఉన్నాయో, సీరియల్స్ ఉన్నాయో అవి చూసాను. నేను ఇలా చెప్పడం ఎందుకంటే ఒక చిన్న వయసులో ఎప్పుడైతే ఈ మీడియాస్ మన దాకా వచ్చాయంటే ఇట్ ఈస్ అ బ్లెస్సింగ్ మాస్టర్స్. స్టూడెంట్స్‌కి, చిన్న పిల్లలకి నేను అదే చెప్తూ ఉంటాను. ఇన్వెన్షన్స్ ఎందుకు జరిగాయి మొబైల్ గానీ, టీవీ గానీ టు టేక్ విజ్డమ్. మన దాకా విజ్డమ్ వస్తా ఉంది. ఇట్ ఈస్ అ బ్లెస్సింగ్. దాన్ని సరిగ్గా ఉపయోగించుకోవాలి. సో, ఐయామ్ వెరీ లక్కీ. నేను చాలా చాలా దాన్ని బెనిఫిట్ తీసుకున్నాను. ఇంత ఉంటే భక్తి మార్గంలో కూడా చాలా ఎంజాయ్ చేశానండి. ఎంజాయ్ ఇన్ ద సెన్స్ సాధనలు చేసేసరికి నాకు ఆహ్, ఆటో రైటింగు అవన్నీ అప్పుడే వచ్చేసాయి. సో, ఐ యూజ్డ్ టు ఆటో రైట్ అండ్ గెట్ మెసేజెస్ అండ్ మాట్లాడేదాన్ని. నేను ఎవరి ముందు కూర్చున్నా, ఏ దేవుడితో పూజ చేసినా ఐ వుడ్ కమ్యూనికేట్ బికాజ్ ఐ వాస్ కనెక్టింగ్. కనెక్ట్ చేసి మాట్లాడడం అలాంటి అలవాటనమాట. సో, ఎలా ఉంటుందండి లైఫు? చాలా హ్యాపీ. ఆల్‌వేస్ హ్యాపీ. ఒక బ్లిస్‌లో ఉన్నాను. అయినా ఒక్కొక్కప్పుడు నాకు డల్ ఫేజ్ వచ్చేది. భలే ఏడుపొచ్చేది. ఎందుకు తెలీదు. ఐ వుడ్ ఫీల్ దట్ వాయిడ్ ఖాళీ. సంథింగ్ ఈస్ మిస్సింగ్ అన్నట్టు.
బికాజ్ నాకు ప్రాపర్గా ఒక్క గురు అంటూ లేరు. ఎప్పుడైతే ఆ స్లోగన్ వినేదాన్నో ఒక మనిషికి లైఫ్లో ఒక గురువు ఉండాల్సిందే, అప్పుడు నేను అనుకునేదాన్ని ఎందుకు అవసరం లేదు, ఒక గురువు ఎందుకు కావాలి వెన్ ఐఎమ్ హ్యావింగ్ సో మెనీ గురు. సో దత్తాత్రేయ గారు చెప్పిన ఈ మాట నాకు చాలా ఇష్టమైన మాట అన్నమాట. ఆయన అన్నారు, నాకు 24 గురువుస్ ఉన్నారు, నాకు ఒక్కరు కాదు ఇద్దరు కాదు. సో ఫ్రమ్ ఎవ్రీ వన్ ఈజ్ అ గురు. సన్ ఇస్ అ గురు, మూన్ ఇస్ ఎ గురు, గాలి కూడా, మరి నీళ్లు పాకే నీళ్లు, నది, పురుగులు, చిన్న పిల్లలు, అందరు చెట్లు, మొక్కలు, అందరూ గురువే. సో వీఆర్ లర్నింగ్ ఆ ఒక యాటిట్యూడ్తో ఉన్నాను నేను. సో బట్ డీప్ డౌన్ సమ్ ఎంప్టీనెస్, వైడ్ ఫీల్ అయ్యేది. అప్పుడు ఏడుపు, I mean, దానికోసం దానికోసం నేను ఏడ్చేదాన్ని. ఎందుకు ఏడుపు అని తెలియదు. అండ్ ఐ వుడ్ ఆస్క్ గాడ్, నువ్వు నాతో ఉన్నావని తెలిసి కూడా నేను ఎందుకు ఏడుస్తున్నాను, నాకెందుకు ఈ ఫీలింగ్ వస్తా ఉంది. సో ఇఫ్ యు ఆర్ దేర్, ఎప్పుడు నువ్వు నాతోనే ఉండాలి కదా, ఎప్పుడు నేను బ్లిస్లో ఉండాలి కదా, సో వాట్ ఈస్ ఇట్ దట్ ఐఎమ్ మిస్సింగ్. సో అలాంటి ఒక ఫేజ్లో మాస్టర్స్ 2021లో ప్రేమ్నాథ్ సారు ధ్యానం నేర్పించడానికి మా ఏరియాలో వచ్చారు. నేర్చుకున్నాను. ఆయన ఒక మాట చెప్పారండి, ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ధ్యానం చేసేటప్పుడు ఒకసారి నాకు ధ్యానంలో కాళీమాత కనిపించింది. ఎలా అంటే నేను కళ్ళు మూసుకున్నాను, ధ్యానం చేస్తుంటే మొత్తం చీకటిగా కనిపిస్తా ఉంది. అయితే అది హాయిగా ఉంది. కనిపిస్తా ఉంది అంటే నేను అక్కడ ఉన్నాను, ఆ చీకట్లో నేను ఉన్నాను. అక్కడ గాలిలో అలా ఒక ఫెదర్ లాగా అలా ఫ్లై చేస్తూనే ఉన్నాను. ఐఎమ్ నాట్ ఏబుల్ టు స్టాండ్. సో ఏంటి ఫీలింగ్ అని చూసుకుంటూ ఉన్నాను. ఎక్కడున్నాను, ఏంటి ఫీలింగ్, వాట్ ఐ యాక్చువల్లీ ఎక్స్పీరియన్సింగ్ అని చూస్తే అప్పుడు ఇంకా ధ్యానానికి రాలేదు. ఐ గెస్ ఇది ఒక 2001 అలా జరిగిందండి. 2001, 2002లో. అప్పుడు నేను చూసుకున్నాను ఎక్కడున్నానంటే, కాళీమాత ముక్కు పుడక దగ్గర నేను ఇక్కడ అలా ఫ్లోట్ అవుతున్నాను. అంటే నేను ఆ ముక్కు పుడకే నాకు పెద్దగా కనిపిస్తా ఉంది. సో ఏంటి ఇంత పెద్ద ఒక ఈ సృష్టి ఏదో ఉందో, సో ఇట్ వాస్ లైక్ ఖాళీ. చాలా మంచి ఫీలింగ్ వచ్చింది. అగైన్ దెర్ ఇస్ అ కామా, ఫుల్ స్టాప్, క్వశ్చన్ మార్క్. ఎందుకు కనిపించింది, ఏంటిది అని. ఆ తర్వాత ఏమీ లేదండి. సో ఎక్కువగా నేను ధ్యానం అంతా చేసేదాన్ని కాదు. సో బ్యాక్ టు 2021 ప్రేమ్నాథ్ సార్ ధ్యానం నేర్పించడానికి వచ్చారు. ఆయన ధ్యానం నేర్పించిన తర్వాత అందరిని మాట్లాడమన్నారు. నేను యాక్చువల్లీ ఇలాంటి సెషన్స్లో ఫస్ట్ బెంచర్ అనమాట. ఎక్కువ క్వశ్చన్స్ అడగడము, మాట్లాడడము చేస్తాను. అప్పుడు అనుకున్నాను, ఆ రోజు చాలా మాట్లాడతాను నేను, ఈరోజు ఏమీ మాట్లాడకుండా అందరి అనుభవాలు వింటాను. అండ్ నోరు మూసుకొని కూర్చుంటాను, అందరి ముందు కూర్చోకుండా పక్కనే కూర్చుంటాను. అలా అన్ని ప్రిపేర్ అయ్యి వెళ్ళానండి. అయితే అక్కడ వెళ్ళిన కారణం కూడా చెప్తాను. బ్యానర్లో బ్రహ్మ ఋషి ప్రేమ్నాథ్ సార్, ఆ బ్రహ్మ ఋషి వర్డ్ ఉందే, అది నన్ను అట్రాక్ట్ చేసింది. నాకు ఇక్కడ ఏదో దొరుకుతుంది, అలాంటి ఒక మహా మాస్టర్ వస్తున్నారంటే ఏదో ఇక్కడ సీక్రెట్ ఉంది, నా కోసమే ఇది అన్నట్టుగా నేను వెళ్ళానండి. అయితే ఎంత సింపుల్ ధ్యానం చెప్పారు, చాలా మంచి ధ్యానం జరిగింది. అదంతా అయిన తర్వాత ఆయన అనుభవాలు చెప్పుకోండి అంటే అందరూ మాట్లాడుతున్నారు, క్వశ్చన్స్ అడగమంటే మాట్లాడుతున్నారు. అయితే పిచ్చి పిచ్చి క్వశ్చన్స్. నాకు అప్పుడు అనిపించింది, బ్రహ్మ ఋషి వచ్చి కూర్చుంటే ఏంటి ఇంత సిల్లీగా మాట్లాడుతున్నారు, టైం వేస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే సార్ నీళ్లు తాగి ధ్యానం చేయొచ్చా, భోంచేసి ధ్యానం చేయొచ్చా, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఏంటి ఇంత పెద్ద జ్ఞాని వచ్చి కూర్చుంటే ఇదేంటి ఇలా సిల్లీ క్వశ్చన్స్ అడుగుతున్నారు అని నేను అప్పుడు ఇంకా మాట్లాడాలి నేను అని ఆయన్ని క్వశ్చన్ అడిగాను. సార్ నా ఈ అనుభవం ఇలా ఉంది అని, ఓల్డ్ అనుభవం, బట్ దిస్ ఇస్ వాట్ ఐ ఫెల్ట్ అని. ఏంటి అది, చీకటి కనిపించడం, కాళీమాత దగ్గర ఉండడం, బికాస్ అది బ్యాక్ ఆఫ్ ద మైండ్ నాకు ఎప్పుడూ ఉంది. మాస్టర్స్ ప్రేమ్నాథ్ సార్ ఇచ్చిన ఆన్సర్ నా లైఫ్నే మార్చేసిందండి. ఆయన నాకెలా తెలుస్తుంది నీకేం కనిపిస్తోంది, నువ్వే చూసుకో, నువ్వే అడుగు ఆవిడని, నువ్వు ఎందుకు కనిపిస్తున్నావు, నువ్వు ఈ అనుభవం నాకెందుకు ఇస్తున్నావు అని. మాస్టర్ ఇది ఒక అడుగు ముందేసినట్టు. ఈ మాట ఎవ్వరూ చెప్పలేదు. ఈ రోజు కూడా
ఇది చెప్తుంటే నాకు అంత బాడీ అంతా గూస్ బంప్స్ వస్తాయండి. బికాస్ వీ నీడ్ ఎ ప్రాపర్ మాస్టర్ టు గైడ్. ధ్యానం చేయండి, ధ్యానం చేయండి. విశ్వమంతా తెలుసు యోగా, ధ్యానం జరుగుతున్నాయి. అయితే ధ్యానం అంటే ఏంటి? ధ్యానం ఎందుకు చేస్తున్నాము? ధ్యానంలో ఎలాంటి స్టెప్స్ ఉంటాయి? అది ప్రేమ్‌నాథ్ సార్ దగ్గర నేర్చుకున్నానండి. నాకు ఆ ఆన్సర్ ఎంత ఇష్టమైందంటే, ఒక ఆనందంలో ఎళ్ళిపోయాను. ఇంటికెళ్ళిన తర్వాత ధ్యానం ఆటోమేటిక్‌గా నాకు కళ్ళు మూసుకోవాలి, ధ్యానంలో కూర్చోవాలి. ఫ్రెండ్ ఇంటికెళ్తే కూడా అందరూ కలిసి మాట్లాడుతూ ఉంటే నాకు మేడం ఇంకా ఎంతసేపు? ఇప్పటికిప్పుడే కళ్ళు మూసుకో అని వచ్చేదండి. మా ఫ్రెండ్‌తో చెప్పి నేను కొంచెం 45 మినిట్స్ ధ్యానం చేస్తాను. మీరు మాట్లాడుతూ ఉండండి అనడం. వాళ్ళ పూజ గదిలో కూర్చొని కళ్ళు మూసుకొని కూర్చుంటే ఎగ్జాక్ట్‌లీ 45 మినిట్స్ తర్వాత కళ్ళు తెరవడం. అలా ఒక ఏదో ఇన్నర్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. నాకు పిఎస్ఎస్ఎం గురించి తెలీదు. పతేసర్ గురించి తెలీదు. నాకు ఇన్నర్ నుంచి అనిపిస్తా ఉంది. అప్పుడే నాకు హిమాలయన్ మాస్టర్ ఒకతను సాధన చెప్పిస్తున్నారు. సో, ఐ వాస్ డూయింగ్ విత్ హిమ్ ఎర్లీ మార్నింగ్ మెడిటేషన్ చేస్తూ. అయితే ప్రేమ్‌నాథ్ సార్‌ని అప్పుడు ఆ సీన్‌లో లేరు ఆయన. మర్చిపోయాను నేను. అప్పుడప్పుడు గుర్తొచ్చేవారు. ఎవరు ఆయన బ్రహ్మరిషి వచ్చారు కదా! చెప్పారు. ఆయనతోనే కంటిన్యూ చేస్తే నేనింకా ఎదుగుతాను ఇందులో. అలా థాటొచ్చింది. ఎవరబ్బా ఆయన? ఎవరబ్బా ఆయన? వెతకాలంటే ఎవరిని అడగాలో తెలీదు. సో, 1 ఇయర్ స్పెండ్ చేశాను. అన్వేషణ చేస్తూ. సో, ఒకానొక రోజు 2020లో 22లో నాకు ఎవరో నంబర్ ఇచ్చారు. ఎవరి నంబర్ అంటే ఎవరు ఆ సెషన్ కండక్ట్ చేశారో వాళ్ళ నంబరు. మాధవి గారని. హ్మ్. సో, ఆ నంబర్ తీసుకొని ఐ వాస్ వెరీ హ్యాపీ యాక్చువల్లీ. ఇప్పుడు నాకు ఆయన నంబర్ దొరుకుతుంది. నేను మాట్లాడాలి. నా లైఫ్‌లో చేంజెస్ రావాలి. పెద్ద చేంజ్ రావాలి. దట్ ఈస్ వాట్ ఐ వాస్ విషింగ్ ఫర్. సో, మా మా ఫ్రెండ్ ఇంట్లో ఉన్నానండి. అక్కడ పార్టీ జరుగుతా ఉంది. చాలా మంది వచ్చి ఉన్నారు. ఫోన్‌లో ఆవిడ నంబర్ చూసి వెంటనే ఆవిడకి కాల్ చేశాను. ఆయన బ్రహ్మరిషి వచ్చారు కదా! ఆయన నంబర్ కావాలి. కలవచ్చా? మాట్లాడొచ్చా అని. నెక్స్ట్ మొమెంట్ నా పక్కనే ఉన్నారండి. మాట్లాడండి. ఇంతే చెప్పి తను ఫోన్ ఇచ్చేసిందండి. నాకు ఎంత పెద్ద షాక్ అంటే 1 ఇయర్ ఎంత తప్పించానో ఆయనతో మాట్లాడడానికి. ఆయన డైరెక్ట్‌గా ఫోన్‌లో మాట్లాడుతున్నారు. నేచురల్‌గా మనం ఫస్ట్ ఏం చేస్తామండి, ఇంట్రొడక్షన్ చేస్తాం. సో, నేను నా గురించి చెప్పడం మొదలెట్టాను. నేను సరోజానండి. నేను స్కూల్‌లో వర్క్ చేశానండి. నేను ప్రిన్సిపల్‌గా వర్క్ చేస్తాను. నాకు ఇదే అండి ఇంకా చెప్పబోతున్నాను. ఆయన "ధ్యానం చేస్తావా?" అని అడిగారు. అప్పుడప్పుడు చేస్తానండి. కళ్ళు మూసుకో. అంతేనండి ఫోను. ఇంట్లో అంతమంది కూర్చున్నారు. గోల గోలగా ఉంది. అంత పెద్దాయన అలా చెప్తుంటే ఇప్పుడు కుదరదండి. నేను బిజీగా ఉన్నాను అనొచ్చా? లేదు కదా! మా ఫ్రెండ్‌తో సైగలు చేసి ఫోన్ ఇంపార్టెంట్ కాలు. నేను లోపలెళ్తాను అని బెడ్‌రూమ్‌లోకెళ్ళానండి. ఇంకా ఆ ఫోన్ ఇలా పెట్టుకొని బయట గోల జరుగుతా ఉంది. నేను కళ్ళు మూసుకొని కూర్చున్నాను. ఆయన "ఏం చూస్తున్నావు? అక్కడేం కనిపిస్తా ఉంది? ఇంకా ఏముంది? ముందుకెళ్ళు. ఇంకేం కనిపిస్తా ఉంది?" అలా చెప్పడంతో ఆయన ఎనర్జీతో మాస్టర్స్ ఆ నిమిషంలోనే అంటే ఆయనతో కనెక్ట్ అయిన ఫస్ట్ 5 మినిట్స్‌లోనే నాకు విజన్ స్టార్ట్ అయిపోయింది. కంటిన్యూయస్‌గా ఇంగ్లీష్ మూవీ చూసినట్టుగా కంటిన్యూయస్‌గా విజన్స్. నాకు పిచ్చనిపిస్తోంది. ఇదేంటి ఈయన ఫోను చేస్తే ఆయన ఏమంటున్నారు? నేనేం చేస్తున్నాను? ఇది ధ్యానం ఎలా అవుతుంది? అని ఎన్నో మాస్టర్స్ చూసానండి. నాకు ఇష్టమైన ప్రతి మాస్టర్స్ కనిపించడం. వాళ్ళ లోకాలకెళ్ళిపోయాను. రాఘవేంద్ర స్వామి ఇష్టం. అక్కడికెళ్తే గ్రహాలు కనిపిస్తున్నాయి. ఏదో ఒక చోట వెళ్ళు ఒక ప్లేస్‌లో స్టాప్ అయ్యి అక్కడ ఎవరున్నారు చూసుకో అన్నారు. చూస్తే అది ఆయన లోకం అన్నమాట. కనిపిస్తున్నారు. సార్ రాఘవేంద్ర స్వామి కనిపించారండి. అయితే ఎందుకు కనిపిస్తున్నారు అడుగు. లేదు ఏమి జవాబు లేదు. అయితే ఆయనతో కూర్చొని ధ్యానం చెయి. ఓకే సార్ ధ్యానం చేస్తున్నాను. ఇంక మళ్ళీ ముందుకెళ్ళు. మళ్ళీ ముందుకెళ్తే రా రామకృష్ణ పరమహంస ఇష్టం. అక్కడ ఆయన కనిపించడం. మళ్ళీ వివేకానంద కనిపించడం. అందరి లోకాలు కనిపిస్తున్నాయి. అంటే నాకు కంప్లీట్‌లీ ఆ కాస్మస్‌లో తిరిగినట్టుగా అలా ఇంకా కొందరు మాస్టర్స్ ఉన్నారు. వాళ్ళ పేరు చెప్తే వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. ఓన్లీ మాస్టర్స్, మాస్టర్స్, మాస్టర్స్. అప్పుడు ఒక 4, 5 మాస్టర్స్ చూసిన తర్వాత ఆయనన్నారు, "నా మూలం ఏంటి? అది అడుగు. ఎక్కడుందో నీ మూలం? ఎక్కడి నుంచొచ్చానో అడుగు" అని చెప్తే అలా క్వెషన్ ఏసుకుంటే
లిటరల్లీ నేను ఈ ఫిజికల్ బాడీలో నుంచి ఒక అండంగా మారి గర్భంలో వెళ్ళుతుండగా అలా రివర్స్ ఏదో మూవీని రివైండ్ చేస్తే ఎలా రివర్స్లో సినిమా వెళ్తుందో అలా కనిపిస్తూ ఉందండి. మా అమ్మ గర్భంలో నేను చిన్నగా ఉన్నట్టు, బేబీగా ఉన్నట్టు, మరి అలా సూక్ష్మంగా వెళ్ళిపోతున్నాను. ఇంకా సూక్ష్మంగా మరి లోపల వేరే లోకానికే వెళ్ళిపోయాను. అక్కడ చూస్తే అంత ఫ్లాష్‌గా లైట్స్ వస్తున్నాయి. ఎక్కడొచ్చానో చూసుకోమన్నారు. చూస్తే అక్కడ ఎవరో కూర్చున్నట్టు కనిపిస్తా ఉంది. ఇంకో మాస్టర్ అన్నమాట. ఎవరో ఉన్నారు మా దగ్గరికెళ్ళి చూసి చెప్పు అన్నారు. చూస్తే ఒక ఆడ ఫిగర్ కనిపిస్తా ఉంది. ఎవరు కనుక్కో, ఎవరు అని చూసుకో అంటే అక్క మహాదేవి అని. అక్క మహాదేవి ఈజ్ వెరీ లైక్ మీరాబాయి అండి. మన కర్ణాటక సెయింట్ అన్నమాట. ఆవిడ చెన్నమల్లికార్జున అంటే హ్మ్, శివుడి భక్తురాలన్నమాట. జస్ట్ లైక్ మీరాబాయి ఈజ్ ఫర్ కృష్ణ, అక్క మహాదేవి ఈజ్ ఫర్ మల్లికార్జున. తను బట్టలేసుకోకుండా జుట్టుతోనే తన ఒళ్ళంతా కప్పుకుంటుందండి. అలాంటి ఒక సెయింట్ అన్నమాట. ఆవిడ కనిపిస్తా ఉందండి. తను అక్క మహాదేవి అంటే. అక్క మహాదేవి ఎందుకు కనిపిస్తా ఉంది అని అడగమన్నారు. అడిగాను. అడిగితే అది అక్క మహాదేవి బికాజ్ ఐ యామ్ అక్క మహాదేవి. నాకు నిజంగానే ఇప్పటికే ఇంత చూసిన తర్వాత అనిపించింది. ఏంటి ఇక్కడ జరుగుతుంది? ఆయన అక్కడి నుంచి నన్ను హిప్నోటైజ్ చేస్తున్నారా ఏంటి? ఇదంతా చూడడం ఏంటి? మరి నేను అక్క మహాదేవి అనడం ఏంటి? నాకసలు అది మనసు ఒప్పుకోవటం లేదనమాట. ఎలా అవుతుంది? నేను అక్క మహాదేవి ఎలా అవుతాను? బికాజ్ నేను ఎక్కువగా హిందీ మీడియంలో చదివానండి. సో, నాకు హిందీ, ఇంగ్లీషు, కన్నడ కూడా కొంచెం కొంచెం అలా వచ్చేది. హ్మ్. సో, నాకు కన్నడ రాదు. ఆవిడ చెప్పిన పదాలెప్పుడు నేర్చుకోలేదు. ఈ సాహిత్యం, కన్నడ సాహిత్యం నాకసలు తెలీదు. హ్మ్. సో, ఎలా అవుతుంది అని నాకు క్వెషన్స్ వస్తున్నాయన్నమాట. అప్పుడు ఆయన హ్మ్. అడుగు ఎలా నేను అని నువ్వే అడుగు అన్నారు. ఆయనతో చెప్పేసాను నేను. సార్ ఎలా అవుతానండి నేను అక్క మహాదేవి అని. ఆయన అప్పుడు నువ్వే అడుగు అని చెప్పారు. అప్పుడు నాకు ఆన్సర్ వచ్చిందండి. మనం ఏ అంశంతో పుట్టాము అని చూసుకున్నప్పుడు నేను అది అనడం ఎంత సత్యం అంటే ఒక బీయింగ్‌లో అలా ఎన్నో సెల్స్ లైక్ ఎవ్రీ సెల్ అనడం కూడా ఫిజికల్ బాడీయేనండి. అయితే మనకు తెలిసిన భాష లిమిటెడ్. ఇలాంటి ఒక అనుభవాల్ని చెప్పడానికి మన దగ్గర వర్డ్స్ లేవు. సో, అలా ఒక తన బాడీలో నుంచి ఇలా ఒక ఫైర్‌లో నుంచి ఎలా స్మాల్ డాట్స్ వస్తాయి కదా! అలా తన బాడీలో నుంచి అన్ని డాట్స్ వస్తున్నాయి. ఎప్పుడైతే ఒక మాస్టర్ సంకల్పం పెద్దగా ఉంటుందో, వాళ్ళ ప్రతి కణంలో నుంచి ఇంకో మాస్టర్ అంటే వాళ్ళే అన్ని మాస్టర్‌లుగా మళ్ళీ పుడతారంట. అది చూపించారండి. సో, 1 అక్క మహాదేవి కెన్ బికమ్ 10 అక్క మహాదేవి, 100 అక్క మహాదేవి ఆర్ థౌసండ్స్ ఆర్ క్రోర్స్ ఆఫ్ అక్క మహాదేవి. సంకల్పాలు అంత గట్టిగా ఉంటే అవి అలా రూపం తీసుకుంటాయి. అప్పుడే అది అంత గట్టిగా ఉంటాయి అని. సో, 1 పర్సన్ ఫిజికల్ బాడీలో ఉంటే 1 ఎంటిటీగా ఉంటారు. బాడీ లేని వాళ్ళు ప్రతి ఒక్క సెల్లే ఒక ఎంటిటీగా మారిపోతుంది. సో, ఎవ్రీ ఎంత క్లారిటీగా అక్కడ కనిపిస్తా ఉందంటే, ఆ జ్ఞానం చూసి నాకే ఆశ్చర్యమైంది. ఎక్కడ వినలేదే ఈ మాట. ఇది ఎలా నేను తెలుసుకున్నాను? ఇంత పెద్ద రహస్యం కదండీ ఇది. ఈ రహస్యం ఎక్కడి నుంచి వచ్చింది అని నేను చూస్తున్నాను. అలా చూస్తుండగా ఆయన సరే ఇంకా ముందెళ్లారు. వెళ్ళమంటున్నారు. ఇంకా ముందు వెళ్తున్నాను. అప్పుడు నేను ఎన్నో జంతువులు జన్మ తీసుకున్నాను. అవి చూస్తున్నాననమాట. ఒక్కసారి వుల్ఫ్‌గా, ఒక్కసారి రాబిట్‌గా, ఒక్కసారి ఆహ్, టైగర్‌గా అలాంటివి కూడా పాస్ చేస్తున్నాను. సో, ఈ యానిమల్ చూస్తున్నానంటే ఇంకా ముందుకెళ్ళు, ఇంకా ముందుకెళ్ళన్నారు. అప్పుడు అలా ముందుకెళ్తుంటే నేను నిజంగానే ఒక ఫ్లైట్ తీసుకొని ఫ్లైట్‌లో వెళ్ళినట్టు ఉందండి. సో, ఒక చైనా సిటీ ఎంటర్ చేసినట్టు కనిపించింది. సరే, నేను చైనా సిటీలో ఎంటర్ అయినట్టు ఫీల్ అవుతున్నాను. ఎలా తెలుస్తా ఉందంటే, అక్కడ చుట్టుపక్కన చూస్తుండగా ఆ ఇల్లు అవన్నీ కనిపిస్తున్నాయి గదా! అవి చై లిటరల్లీ నేను చూస్తున్నానండి. నేను
ఆస్ట్రల్ బాడీలో ఇప్పుడు ఈ వర్డ్స్ యూజ్ చేస్తున్నాను కానీ అప్పుడు ఆ రోజు నాకు తెలీదు. సో నా ఆస్ట్రల్ బాడీ అలా ఫ్లై చేస్తా ఉంది. కింద నుంచి చూస్తే సినిమాలో చూపిస్తారు కదా, అలా హనుమంతుడు ఎగిరిపోతే కింద లంక కనిపించినట్టు నాకు చైనా సిటీ కనిపిస్తా ఉంది. సార్ చైనా సిటీలో వచ్చాను. పర్వాలేదు, ఎక్కడికి వెళ్తున్నావు చూడు, ఎక్కడికి వెళ్తున్నావు చూసుకో అన్నారు. అక్కడ చూస్తే నన్ను ఒక బావిలాగా ఒక ప్లేస్ ఉందండి. డంజన్ అంటారు ఇంగ్లీష్‌లో. డంజన్ యాక్చువల్లీ బావి కాదు, డంజన్ అన్నమాట. ఖైదీ వాళ్ళనంతా అలా వేస్తారనమాట. వాళ్ళకి పనిష్ చేయడానికి లేదా వాళ్ళని టార్చర్ చేయడానికి. సో, ఒక డంజన్‌లో వేశారు. డంజన్‌లో చుట్టుపక్కన ఎక్కడ గోడ ఉంటాయి. కిటికీ లేదు, వాకిలి లేదు, ఏమీ లేదు. చీకటి డంజన్. సో, నేనప్పుడు చూసుకుంటే నేనొక ప్రిన్సెస్ లాగా ఉన్నాను. చైనీస్ ప్రిన్సెస్ అంట. నన్ను డంజన్‌లో వేసున్నారు. అబ్బా! నాకప్పటికే బయట పార్టీ జరుగుతా ఉంది. నేనేంటి ధ్యానంలో కూర్చున్నాను. వాళ్ళేమనుకుంటారో అది కూడా ఒక మైండ్‌లో జరుగుతా ఉంది. ఈ సార్ ఏంటి నాకు ధ్యానం అనే పేరు మీద సినిమా చూపిస్తున్నారు. ఇంక దీన్ని ఆపుకోవాలని నేనే, సార్ నాకు భయమేస్తా ఉందండి. చాలు ఈ ధ్యానం అన్నాను. అంటే లేదు, చీకట్లో నుంచి బయట రావడానికి ట్రై చెయ్యి అన్నారు. అసలు ట్రై చేస్తున్నాను. నాకెక్కడ ఏమీ దొరకటం లేదు. కిటికీలు లేవు, దానికి వాకిళ్ళు లేవు. నేను రాలేకపోతున్నానండి అంటే, సరే అయితే అని ఆ రోజు ధ్యానం అక్కడికే అయిందండి. సో, ఈ ఒక ఎక్స్‌పీరియన్స్ తర్వాత ఇంకా నేను పీఎస్ఎస్ఎం గురించి ఎందుకో థాట్ రావడాలు, వీడియోలు చూడడము. నేను ఎక్కువగా తెలుగు వీడియోలు చూసానండి ఎప్పుడు. ఎందుకంటే నా కాన్షియస్ మైండ్ చెప్పింది ఆంధ్రాలో ఎ ఎన్నో ఏళ్లుగా వాళ్ళు ధ్యానం చేస్తున్నారు. సో, వాళ్ళకి ఎక్స్‌పీరియన్స్ ఎక్కువగా ఉంటుంది అనే ఒక థాట్‌తో కర్ణాటకలో కొత్తగా వచ్చింది. అంత మాస్టర్స్ ఎక్స్‌పీరియన్స్ నాకు అట్రాక్ట్ అవ్వలేదు. సో, ఎంత సూపర్ మాస్టర్స్ ఎవరు విన్నానో తెలీదు గానీ, వాళ్ళ అనుభవాలు వింటుంటే ధ్యానం ఇంత బాగా చేయొచ్చా? ఎవరో మాస్టర్ అండి. ఆహ్, 2 డేస్ కంటిన్యూయస్‌గా ధ్యానం చేయడం. ఆ తర్వాత తనకు థాటొచ్చి 7 డేస్ కంటిన్యూయస్‌గా ధ్యానం చేయడం. ఏంటి కంటిన్యూయస్‌గా ధ్యానం చేయొచ్చా? నేను ఒక 45 మినిట్స్ చేస్తేనే నాకు కుదరదు. 1 ఫుల్ డే అది కూడా. మరి ఫుల్ నైట్ ఎలా జరుగుతుంది? అది ఒక హ్మ్. ఎక్సైట్‌మెంట్ అన్నమాట నాకు. ఇంకా వేరే కాన్సెప్ట్స్, పత్రి సార్ వీడియోస్ చూసి, చూసి కాన్సెప్ట్స్ చూడడం, ఇలా ధ్యానంలో అనుభవాలు వినడం భలే నచ్చిందండి. అయితే అక్కడికి వెళ్లి నేను అనుకోలేదు. నేను కూడా ధ్యానం చేయాలి అంతవరకే. సో, అగైన్ ఏమైందంటే ఒక ఫేజ్ వస్తూ ఉంటుంది కదండీ! డార్క్ ఫేజ్ ఎప్పుడైతే నాకు ఏడుపు రావడాలు. సో, అలా కొన్ని రోజులు వెళ్ళాయండి. ఒకరోజు నాకు భలే ఏడుపు. నిజంగా ఎంత ఏడ్చానంటే లైఫ్‌లో అలా ఏడవలేదండి. అసలొక టవల్ పెట్టుకొని అందరి ఆఫీస్‌కెళ్ళిన తర్వాత హస్బెండ్ ఆఫీస్‌కెళ్ళిపోయారు. పాప జాబ్‌కెళ్ళిపోయింది. ఇంకా సోఫా పైన కూర్చొని చక్కగా ఒక టవల్ తీసుకొని సొర్రో బొర్రో అని ఏడుస్తున్నాను. ఎందుకు ఏడుస్తున్నానో తెలీదు. అప్పుడు నేను కృష్ణ నాకు భలే ఇష్టమండి. ఆయనతో అన్నాను, "నువ్వున్నావని తెలుసు. ఎప్పుడు ఉంటూనే ఉంటావు." బికాజ్ నాకు ఒక అనుభవంలో నేను ఆయన విరాట రూపం చూసానండి. కృష్ణుడి రూపం చూసిన తర్వాత ఎక్కడున్నాము మనము అనేది తెలుసుకున్నాను. సో, అది జ్ఞానం వరకే అయింది. అనుభవానికి రాలేదు. సో, ఆయన అన్ని చోట్ల ఆయనే ఉంటారు. మన లోపల, మనం కూడా ఆయన లోపల. సో, దేర్ ఈస్ నథింగ్ బట్ కృష్ణ. అంత కృష్ణమయమై ఉంటే స్టిల్ వై ఐ యామ్ ఇన్ వాయిడ్. ఆ రోజు ఆ ప్రశ్న అడిగాను. ఎందుకు మళ్ళీ ఈ వాయిడ్ ఫీలింగు? ఎప్పటికీ ఆ ఒక అవేర్‌నెస్‌లో ఎందుకు ఉండలేము? దట్ ఐ యామ్ థట్. నువ్వే నేను అని ఎందుకు లేదు అని అలా ఏడుస్తున్నానండి. సరే ఆ ఏడుపు మానేసి ఇంకంతే కదండీ! ఇంకెవరొస్తారు మాకు చెప్పడానికి. ఏడుపు మానేసి హ్మ్. కొంచెం స్పిరిచ్యువల్ టాక్ చేస్తే నాకు కొంచెం మనసుకి నెమ్మదిగా ఉంటుందని స్పిరిచ్యువల్ ఫ్రెండ్స్‌కంతా కాల్ చేశాను. ఎవ్వరు ఫోన్ ఎత్తలేదు. ఇదేంటబ్బా ఈరోజు నేనింకా ఏడవాలా? నాకు సమాధానం చేసేవాళ్ళు లేరా? అనుకుంటుంటే ఒకరు కాల్ బ్యాక్ చేశారండి. తను ఇస్కాన్ ఫాలోవర్ అన్నమాట. అప్పుడు తనతో చెప్పాను. నాకు ఈ ఫీలింగ్ వస్తా ఉంది. కాసేపు మాట్లాడు నాతో. నాకప్పుడు కొంచెం రిలాక్స్ అవుతుంది అని. ఇంకా అంతే మొదలెట్టానండి. నేను మాట్లాడితేనే ఇలాగే ఇప్పటికి కూడా అదేనండి విషయాలు చెప్తే ఏవేవో వచ్చేస్తాయి. చెప్తూనే ఉంటాను. సో, మా ఫ్రెండ్ సర్కిల్‌లో అందరికీ తెలుసు.
ఆవిడ అనింది, అయ్యో దీది నేను నీకు చెప్తానా, నువ్వే అందరికి చెప్తావు, నీకు నేనేం చెప్పడము అని. పర్వాలేదు, నీకేం అనిపిస్తా ఉంది, నువ్వు ఏది చెప్తే అది నాకు మాస్టర్ గైడెన్స్ అనుకుంటాను. అప్పుడు నాకు తెలిసింది ఒక్కటేనండి, హరే రామ హరే కృష్ణ మంత్రము. మీరు ఒక మాల అది చెయ్యండి, మీకు కొంచెం నెమ్మదిగా ఉంటుంది, మీకే ఆన్సర్ దొరుకుతుంది, ఇంకా దీనికన్నా ఎక్కువ నేను ఏమి చెప్పలేను మీకు అని చెప్పారు. అవును కదా, తను చెప్తే ఇది మాస్టర్స్ వాక్కే, కృష్ణనే చెప్తున్నారు అని ధ్యానంలో కూర్చోనండి, మొహం అలా తుడుచుకున్నాను. ధ్యానంలో కూర్చొని ధ్యానం చేయాలనిపిస్తా ఉంది. సో ధ్యానంలో మంత్ర జపం. సో ఎంత స్లోగా, ఆహ్, చాలా స్లోగా మంత్రాలు చెప్తున్నాను. ధ్యానంలో కూర్చున్నాను. అండ్ ఒక మైండ్ కృష్ణతో, నీకు నువ్వు ఎప్పుడు నాతో ఉండాలి, నేను నీలో ఉన్న ఆ ఫీలింగ్ ఎప్పుడు ఉండాలి అనేది అలా మాట్లాడుతున్నాను. ఆ మాట జరుగుతా ఉంది. జపం జరుగుతా ఉంది. 15, 20 టైమ్స్ చేశానండి. ఏడుపు వచ్చేస్తా ఉంది. అలా ఏడుస్తూనే చేస్తున్నాను. 15, 20 టైమ్స్ అయ్యి ఉంటుందా లేదా, జస్ట్ 20, 25 టైమ్స్. సడెన్‌గా నాకు పక్కనే ఎవరో జెంట్స్ వాయిస్ వినిపించింది. 'మై హూ నా' అని. లిటరల్ హ్యూమన్ వాయిస్. షాక్ అయిపోయాను నేను. ఇంకా ఆనందంతో ఇంకా బాష్పాలు, ఆనంద బాష్పాలు. ఇంకా నాకు ఆనందం అయిందంటే ఆ మోడ్‌లో ఎళ్తే నేను ఇంకా డాన్స్ చేస్తాననమాట. నాకు భలే ఇష్టం అనమాట. పిచ్చిగా జపం కంప్లీట్ చేయాలి. కళ్ళు మూసుకునే ఉన్నాను. అయితే డాన్స్ చేస్తూ ఐ వాస్ సో హ్యాపీ. ఇంకా ఆ తర్వాత మొదలైందండి. నేను చెప్పాను, "ఉన్నావు గదా! ఈ ఫీలింగ్ నుంచి నేనెప్పుడు బయట రాకూడదు. ఆల్‌వేస్ ఆ బ్లిస్‌లోనే ఉండాలి." అలా ఆ జపం చేశానండి. ఇంక ఉంటాను అనే ఒక ఒక థాటొచ్చింది. ఇంక మొబైల్ కదండీ మనకుండేది టైమ్ పాస్. మొబైల్ తీసాను. స్క్రోల్ చేస్తున్నాను. అక్కడ బుద్ధ రిట్రీట్ ఒక మెసేజొచ్చింది. ఐ యామ్ ఆల్సో ఇంటూ బుద్ధ. నాకు అందరూ మాస్టర్సే. సో, ఎక్కడ కనిపించినా సెషన్స్ జరుగుతున్నాయంటే వెళ్ళిపోతాను. సో, ఒక రిట్రీట్ కాలొస్తే, సరే ఒక 5 రోజులు ఇలా వెళ్ళి మొబైల్స్ లేకుండా ఉండడానికి అవకాశం, మౌనంలో ఉండడానికి అవకాశం. సో, వెళ్ళిపోవాలని వెంటనే ప్యాక్ చేసుకున్నాను. వెళ్ళిపోయాను. అక్కడ రోజు ఒక సెషన్ జరిగేదండి. ఏదైనా మాట్లాడాలంటే అడగొచ్చు అని. సో, నాకు కాన్ఫిడెన్స్ ఏంటంటే బుద్ధ ఆహ్, టీచింగ్స్ తీసుకుంటున్నారు, వీళ్ళ దగ్గర ఆన్సర్స్ ఉంటాయని నాకు నిజంగా ఇన్నర్ క్వెషన్స్ ఏదైతే ఉన్నాయో అడగడం మొదలెట్టాను. ఆ క్వెషన్స్ వినే వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఓహ్ మై గాడ్! ఇంత మంచి క్వెషన్స్ అడుగుతారా మేడం? మీరు అడిగే ఒక క్వెషన్‌తో మాకు కూడా అవకాశం దొరుకుతుంది చర్చ చేయడానికి. అదర్‌వైజ్ వాళ్ళు ఒక లిమిటెడ్ టాక్స్ అనుకొని వచ్చుంటారు. వాళ్ళంతా చెప్పినా నాకు ఆన్సర్ దొరకలేదండి. అప్పుడు మళ్ళీ అదే ఫీలింగ్. నాకు చెప్పే గురు ఎవ్వరబ్బా ఎక్కడున్నారబ్బా అని. ఆ రిట్రీట్‌లో ఇద్దరు అబ్బాయిలొచ్చారు. దే వర్ వాలంటీర్స్ ఫ్రమ్ పిరమిడ్ వ్యాలీ. వాళ్ళు నన్ను కలిసి పక్కన తీసుకెళ్ళి, "మ్యామ్, మీరు ఎంత మంచి క్వెషన్స్ అడుగుతున్నారు. మీకు భలే విజ్డమ్ ఉంది. మీకు అన్ని క్వెషన్‌కి ఆన్సర్ కావాలంటే మేము ఒక ప్లేస్ చెప్తాం, అక్కడికెళ్ళండి. మీకు అన్ని ఆన్సర్స్ దొరుకుతాయి" అన్నారు. అదే పిరమిడ్ వ్యాలీ అండి. సో, నేను ఓకే. సో, ప్రిపేర్డ్ నౌ పిరమిడ్ వ్యాలీకి వెళ్ళాలి. ఎవరుంటారు, ఏముంటారు అంతా యూట్యూబ్‌లో చూసుకున్నాను పత్రి సార్ గురించి. అప్పుడు గుర్తుకొచ్చింది. ఓహోహో! 10 ఇయర్స్ బ్యాక్ మై హస్బాండ్ ఆయన బర్త్‌డే గిఫ్ట్‌గా నన్ను పిరమిడ్ వ్యాలీకి తీసుకెళ్లారండి. నాకు అలాంటి ప్లేస్ ఇష్టమని ఒక్కసారి ఆయన తీసుకెళ్లారు. సో, అక్కడికెళ్ళి ధ్యానం చేసొచ్చాను. తెలుసు నాకు పిరమిడ్ ఉంది అని. అయితే బద్రి సార్‌ది ఒకే ఫోటో వేసి ఉన్నారక్కడ. ఆయన పెద్దగా నిల్చున్న ఫోటో. ఎవరు ఫౌండర్ అని ఎక్కడ చూసినా కనిపించలేదు. ఇప్పుడేనండి అన్ని చోట్ల సార్ ఫోటోలు దొరుకుతాయి. అప్పుడు లేదు. ఆయన ఫోటో చూసి, ఏంటి ఈయన చైనీస్ లాగా ఉన్నారు ముసలాయన. మరి ఎక్కడుంటారు అని కనుక్కున్నాను. హైదరాబాద్‌లో ఉంటారు. ఓహ్! డబ్బు కోసం హైదరాబాద్ వాళ్ళందరికీ డబ్బు ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు డబ్బు కోసం ఇలాంటి ఒక ప్లేస్ కట్టారు. అని చూసుకున్నాను. అంటే సార్ నాకు అట్రాక్ట్ అవ్వలేదనమాట. హ్మ్. ఏంటి ఈయన చూస్తే స్పిరిచువల్ గురువులా లేరు. ఎవరో చైనీస్ లాగా ఉన్నారు. ఏంటోబ్బా! నాకిక్కడ ఇష్టం లేదు అలా అనుకున్నాను ఫస్ట్ టైమ్ వెళ్ళినప్పుడు. సో, ఇక్కడ ఇప్పుడు అక్కడే వెళ్ళాల్సొచ్చింది గదా! హ్మ్. నాకు మా డ్యాడీ కొన్ని విషయాలు నేర్పించారండి చిన్నప్పటి నుంచి. అసలు ఎవరిని నమ్మొద్దు. అలా. ఎందుకంటే నేను చాలా ఊరూరు తిరుగుతూ ఉంటాను. ఎప్పుడూ ట్రాన్స్‌ఫర్స్. సో, ఒక అమ్మాయికి నేర్పించాల్సింది అదేనండి. తొందరగా ఎవరిని నమ్మొద్దు అని. అది నాకు క్యారెక్టర్ అయిపోయింది.
సో పత్రి సార్ని కూడా అలాగే, ఓ ఇక్కడికి వెళ్తున్నాను, ఎన్నో ఆశ్రమాలకు వెళ్ళొచ్చాను, ఈ మధ్యన ఆశ్రమాల గురించి న్యూస్ కూడా అలాంటివి వస్తున్నాయి, సరే ఈయన గురించి కాంట్రవర్సీ ఏముంది తెలుసుకొని అక్కడికి వెళ్దామని గూగుల్ సెర్చ్ చేసి కాంట్రవర్సీ అబౌట్ పత్రిజీ ఆర్ పిఎస్ఎస్ఎం అని చూసుకున్నాను. అక్కడ చూస్తే ఉన్నాయండి, మార్కెట్లో అన్నీ ఉంటాయి, ప్లస్ ఉంటాయి, మైనస్ ఉంటాయి. ఆ వీడియో చూశాను. చూస్తే ఆయన పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు. ఏంటంటే అక్కడ ఒక ఇలాంటి ఒక సెషన్ జరిగింది. అది అయిన తర్వాత ఆనందోత్సవం చేసుకుంటాం కదండి, అందరూ చక్కగా నవ్వుతూ ఆడుతూ డాన్స్ చేస్తూ మ్యూజిక్ పెట్టుకొని అందరూ ఎంత ఆనందంలో ఉన్నారంటే మాస్టర్స్ అందరూ హగ్ చేసుకుంటున్నారు ఒకరినొకరు. సో అలా అందరూ అప్పుడు పత్రి సార్ ఉంటే అందరూ పత్రి సార్ని వెళ్ళి హగ్ చేస్తుంటే ఆయన కమెంట్ చేస్తున్నారు, ఈ ముసలాయన చూడు ధ్యానం పేరు మీద ఒక సెంటర్ పెట్టి ఆడవాళ్ళని హగ్గు చేసుకుంటూ ఇది అవసరమా అలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. నేను కూడా ఎన్నో సాధనలు చేశాను. అక్కడ కూడా ప్రతి సాధనలో ఎండింగ్ పార్ట్ అదే ఉంటుందండి. జ్ఞానం దొరికిన తర్వాత ఆనందంగా ఉంటాము, అది సెలబ్రేట్ చేసుకుంటాం. సో దాట్ వాజ్ సెలబ్రేషన్. నాకు అదేం తప్పు అనిపించలేదు. అప్పుడు అనుకున్నాను, వీడేంటి పిచ్చోడు, వీడికి తెలియదు కదా స్పిరిచువాలిటీ, అందుకే ఇలా మాట్లాడుతున్నాను. అయితే ఎవరి తప్పు ఇది ఇలా ఒక విషయం రావడానికి? ఇక్కడ ఉండే ఆడవాళ్ళది. వీళ్ళు ఎందుకు అందరి ముందు సార్ని హగ్ చేయాలి, ఎందుకు ఆయనకి చెడ్డ పేరు వచ్చేటట్టు చేయాలి అని వాళ్ళని తిట్టుకున్నాను మనసులో. ఓపెన్ గా స్టేజ్ మీద ఎందుకు చేయాలి, ఎప్పుడైతే కెమెరా ఉంది లైవ్ గా వెళ్తుందంటే అలా చేయకూడదబ్బా. అలా మనసులో వచ్చి నేను వెళ్తాను, నేను ఆయన్ని కలుస్తాను, అయితే ఎప్పుడు నేను ఆయన్ని హగ్గు చేయనబ్బా, ఆయన అందరూ హగ్గు చేసినా నేను మాత్రం చేయను, నా వలన ఆయనకు ఒక చెడ్డ పేరు రాకుండా ఉండాలి, అలా ఒక థాట్ వచ్చింది. సరే ఇప్పుడు నేను యుద్ధానికి రెడీ అన్నట్టుగా వ్యాలీకి వెళ్ళడానికి రెడీ అయ్యానండి. ఐఎమ్ ఇప్పుడు ప్రిన్సిపల్ గా ఉన్నందుకు నాలో ఒక కొంచెం యాటిట్యూడ్ అనమాట. అది టైం వేస్ట్ చేయకూడదు, ఎవరితో మాట్లాడాలి డైరెక్ట్ గా వాళ్ళనే మీట్ అవ్వాలి. సో ఆ పిల్లల్ని కలిశాను, చెప్పాను నేను, నాకు డైరెక్ట్ గా పత్రి సార్తో మాట్లాడడానికి వీలుందా అంటే ఆయన అన్నారు, ఎస్ మాట్లాడతారు సార్ ఎప్పుడు, అయితే నేను వెళ్ళిన సమయం మాస్టర్స్ బుద్ధ పూర్ణిమ సెలబ్రేషన్ టైం, అప్పుడు 41 days అఖండ ధ్యానం జరుగుతూ ఉంది. సో అక్కడ సముద్రం లాగా అంత మాస్టర్సే, ఎక్కడ చూసినా మాస్టర్సే. ఆయన అన్నది ఇప్పుడు కొంచెం రష్ ఎక్కువగా ఉంది కదండి, మరి తెలీదు అన్నారు. అయితే ఆ కెఫెటేరియాలో కూర్చొని మాట్లాడుతున్నాము, వీలైతే చూడండి అన్నాను. ఇప్పుడు నా వెనక ఒక అతను కూర్చొని టీ తాగుతున్నారు. అప్పుడు బాబు అన్నాడు, మేడం మనం వెనక కూర్చున్నారు కదా పత్రి సార్ పర్సనల్ సెక్రటరీ, ఆయనతో ఒక మాట చెప్తే మీకు అవకాశం దొరకవచ్చు అని. సరే అని ఇలా నిల్చున్నానండి. ఆయన అలా పాస్ అయ్యారు. సార్ నేను పత్రి సార్తో మాట్లాడాలి ప్లీజ్ అవకాశం చేసి, ఇంకా సెంటెన్స్ కంప్లీట్ అవ్వలేదండి. ఆయన నన్ను అక్కడ నిల్చొని మాట్లాడలేదు, ఇలా వెళ్తూనే డోంట్ వరీ ఈరోజు పత్రి సార్ మిమ్మల్ని ఫస్ట్ పిలుస్తారు అన్నారు. నేను షాక్ అయ్యాను, నన్నెందుకు పిలుస్తారు, నేనేంటి వివిఐపినా? అక్కడ 10,000 పీపుల్, మోర్ దాన్ 10,000 పీపుల్ ఉన్నారు అక్కడ. ఆ 10,000 పీపుల్లో నేను అసలు ఈ అసోసియేషన్కి నాకు సంబంధం లేదు, ఏమీ తెలియదు నాకు, నన్నెందుకు పిలుస్తారు? అప్పుడు నేను అనుకున్న పోన్లే, ఇంత రష్లో అలా అనుకోవడం తప్పు, అంత పెద్ద మాస్టర్ నన్నే పలకరించాలి, నాతో మాట్లాడాలి అంటే, సరే ఇక్కడ వచ్చినందుకు మంచి రోజులో వచ్చాను కదా, నేను కూడా ధ్యానం చేస్తే పోయాని అలా అనుకున్నాను. అప్పుడు ఆయన వెళ్తూ మళ్ళీ అక్కడ ఆగి, సర్కి కనిపించేటట్టు కూర్చోండి అమ్మా అని అన్నారు. సరే ఎక్కడ కూర్చోవాలని చూస్తే సార్ ఇంటి ముందు అందరూ ధ్యానం కూర్చున్నారు. మాస్టర్స్ నేను ప్రతి ఒక్క విషయం డీటెయిల్ గా చెప్పడానికి కారణం ఏంటంటే నాకు ఆ కళ్ళు ముందు ఆ పిక్చర్ అస్సలు వెళ్ళదు. సో ఐ కాంట్ మేక్ ఇట్ షార్ట్ అండ్ టాక్. సో ప్లీజ్ బేర్ విత్ మీ. నా ఎక్స్పీరియన్సెస్, నా 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 ఒక్కొక్క ఫీలింగ్ నాకు అంత ఇంపార్టెంట్ అనమాట. సో అక్కడికి వెళ్ళి కూర్చోడానికి చూస్తే ప్లేసే లేదు, దాని నిండుగా అందరూ కూర్చున్నారు. ఆ గార్డెన్ ఇటుపక్క అటుపక్క, సార్ ఎక్కడ కూర్చుంటారో తెలీదు. వేరే అసోసియేషన్స్ లో అయితే, వేరే ఇన్స్టిట్యూషన్స్ లో సార్ కని ఒక ప్లాట్ఫాము, ఒక పెద్దటి చైరు కుషన్ వేసి సింహాసనం లాగా పెడతారు. ఇక్కడ అలాంటిది ఏమీ లేదు. సరే పోన్లే అని ఎంట్రన్స్ లో ఆయన ఇంటి దగ్గర స్టెప్స్ ఉన్నాయి చూడండి, ఆ స్టెప్స్ ఎక్కి ఆ పిల్లర్ దగ్గర కూర్చున్నాను, ధ్యానం చేస్తున్నాను. మ్యూజిక్ నడుస్తా ఉంది, అందరు ధ్యానంలో ఉన్నారు, నేను కూడా కళ్ళు మూసుకొని కూర్చున్నాను. ఆనందం,
ఒక పెద్ద మాస్టర్ని కలుస్తున్నాను కదా, ఎంత ఒక మంచి ప్లేస్లో వచ్చాను, ఇంతమంది ధ్యానం ఒకేసారి చేయడం ఎక్కడా చూడలేదు లైఫ్లో, వినలేదు, చూడలేదు. అండ్ అండ్ నిజంగా ఇంకా ఎక్కడ జరగదండి. అది యోగా సాధన చేసే వాళ్ళు చేసే ధ్యానాలే డిఫరెంట్. సో మనం ఇక్కడ చేసే ధ్యానం ఆ ధ్యానానికి కంప్లీట్లీ డిఫరెంట్. సో నాకు ఒక మంచి ఫీలింగ్ వచ్చిందనమాట. సో ఐ ఫెల్ట్ లైక్ మంచి ఫీలింగ్ ఇన్ ద సెన్స్ థ్యాంక్ఫుల్నెస్. ఇలాంటి ఒక ధ్యానం చేయడానికి నాకు అవకాశం వచ్చింది అని చక్కగా హ్యాపీగా ధ్యానానికి కూర్చున్నాను. కళ్ళు మూసుకుంటే నాకు కళ్ళు మూసుకుంటేనే సినిమా స్టార్ట్ అండి. కళ్ళు మూసుకుంటే ఎవరు కనిపించాలండి? హ్యాపీగా ఉన్నాను. అబ్బా! ఏదో దేవుడు కనిపించి ఏదో ఆశీర్వాదం దొరుకుతుంది అని అలా థాట్ పెట్టుకుంటే, నాకు ఫస్ట్ కనిపించింది మృత్యు దేవత అండి. ఇంగ్లీష్ మృత్యు దేవత అన్నమాట. నాకు కొంచెం ఇంగ్లీష్ ఎక్కువగా ఇది ఉంటే, అది ఒక హూడ్ లాగా ఉంటుంది. ఫేస్‌లెస్ పర్సన్ ఉంటాడు మృత్యు దేవత. సో, తన చేతిలో ఒక కర్ర ఉంటుంది. సో, అది చూస్తే చెప్పగలము దట్ ఈస్ ఫర్ డెత్ అని. సో అయ్యో! ఇంత హ్యాపీగా వస్తే ఈయనెందుకు కనిపిస్తున్నాడు అనుకున్నాను నేను. డెత్ ఏంజెల్ ఎందుకు కనిపిస్తున్నారు? ఇప్పుడు నాకు తెలుస్తోంది అంటే సార్ ఆ నెక్స్ట్ 2 మంత్స్‌లోనే బాడీ వెకేట్ చేశారు. అంటే అక్కడ ఒక డెత్ ఉంది అనేది అప్పటికప్పుడే నాకు కనిపించింది. సార్ ఆహ్, అంటే ఆయన గురించి కూడా తెలుసుకోవడం ఆ ఒక ఎనర్జీ అక్కడ ఉంది. అలా నాకు కనిపించింది. అప్పుడు నాకు క్లారిటీ లేదు. నేనేమనుకున్నానంటే అంతకుముందు నా థాట్స్ ఎలా ఉంటాయి డెత్ గురించి అంటే, ఐయామ్ వెరీ హ్యాపీ పర్సన్. నేనెప్పుడైనా చావడానికి రెడీ. అయితే లైఫ్‌లో అదొకటి వాయిడ్ ఉంది కదా! దాని క్వెషన్స్ ఉన్నాయి కదా! ఆ క్వెషన్‌కి ఒక ఆన్సర్ ఇచ్చే మాస్టర్ దొరికితే, అలాంటి గురువు నాకు దొరికితే, ఇంకా ఆ తర్వాత నేను చావడానికి రెడీ. సో, అప్పుడనుకున్నాను. ఓహ్! మేబీ పత్రి సరే ఆ మాస్టరు ఇప్పుడు నాకు అన్ని క్వెషన్‌కి ఆన్సర్ చెప్పేస్తారు. ఇక నేను చచ్చిపోతాను. నాకు చావు వచ్చేస్తుంది. నా చావే నేను చూసుకుంటున్నాను. సో, అలా అనుకున్నాను. ఐయామ్ రెడీ. అప్పుడు కూడా అనుకున్నాను. ఓకే. నాకు ఆన్సర్ దొరుకుతుందంటే ఐయామ్ రెడీ టు డై. నో ప్రాబ్లమ్ అనుకున్నాను. అయితే ఇది చూడ్డానికి నేను రాలేదు. చూడండి ఇంతకుముందు ధ్యానం లేదా భక్తి మార్గంలో ఒక్కసారి ఇలా విజన్స్ వస్తాయి, వెళ్ళిపోతాయి. కళ్ళు మూసుకున్నాను. దేవుడు కనిపించాడండి. అలా వెళ్ళిపోవడం. ఇక్కడ ఏం జరుగుతోందంటే సినిమా అసలు అయ్యేదే లేదు. అది ఎలా జరుగుతోంది. ఆయన అక్కడే కూర్చొనే ఉన్నారు. ఇంకో సినిమా రీల్ జరుగుతా ఉంది. ఏంటంటే అలా ఎలా అయితే ఒక పెద్ద పిరమిడ్ ఉందో, సేమ్ పిరమిడ్ లాంటిదే ఇంకో పిరమిడ్ సార్ ఇంటి పైన చూస్తున్నా నేను. అంత పెద్ద పిరమిడ్. మనసులో మరి ఇంకో మనసు మాటలు మాట్లాడుతూనే ఉంది. ఓహ్! ఇక్కడ పిరమిడ్ ఎనర్జీ కదా! సో, యాక్చువల్లీ పిరమిడ్ ఎనర్జీ ఈయన ఇంటి పైన ఉంది. అది అక్కడ ఫిజికల్‌గా అక్కడ కట్టారు. అందుకే సార్ ఇంటి పైన ఈ పిరమిడ్ కనిపిస్తా ఉంది అని నేను ఆ పిరమిడ్‌ని చూసుకుంటున్నాను. అండ్ థాట్ ఈ పిరమిడ్ ఎనర్జీ నాలో రావాలి. నాకు కూడా ఆ బ్లెస్సింగ్స్ కావాలి. బికాజ్ మనకు అలవాటు కదా! బ్లెస్సింగ్స్ కావాలి, ఆ బ్లెస్సింగ్ కావాలి అలా అనుకున్నాను. చూస్తే ఆ పిరమిడ్‌లో నుంచి మనుషులు బయటకొస్తున్నారు. అరే! ఇదేంటి పిరమిడ్‌లో మనుషులొచ్చేస్తున్నారంటే అది పిరమిడ్ కాదు. ఒక ఏలియన్ షిప్. పిరమిడ్ షేప్‌లో ఉంది. సో, ఇట్ హస్ బీన్ పార్క్డ్. అక్కడ ఆయన ఇంటి పైన పార్కింగ్ చేసి అందులో నుంచి మనుషులొచ్చి అలా గాలిలోనే మెడిటేషన్ కూర్చుంటున్నారు. ఇదేంటి ఏలియన్స్ లాగా వస్తున్నారు. అంటే వాళ్ళొచ్చే వాళ్ళందరూ నా ముందొచ్చి ఇలా నన్ను పలకరించి యాస్ ఇఫ్ ఐ యామ్ ద హోస్ట్ నాకు హలో చెప్పి వాళ్ళు కూర్చుంటున్నారు. నాకు మొహం దాకా ఇలా చాలా దగ్గరలో 1 ఫీట్ కూడా కాదండి. అంత దూరంలో నాకు కనిపిస్తున్నారు. సో, వాళ్ళ ఫేసు అన్నీ కనిపిస్తున్నాయి. వాళ్ళ కళ్ళు కనిపిస్తున్నాయి. కళ్ళల్లో కూడా లోపల ఒక మేట్రిక్స్ లాంటిది ఏదో కనిపిస్తుంది. ఫుల్ క్లారిటీ‌తో. సో, ఐయామ్ లైక్ వండరింగ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్? అది ఇలా చూసేసరికి ఇంకా కొంచెం సేపయినంక దూరంలో ఒక రౌండ్ షేప్‌లో ఏదో కనిపించింది. మా ఇంట్లో ఆ సమయంలో ఒక టర్టల్ అండి. సో, నాకు ఓహ్! నేను టర్టల్‌ని మిస్ అవుతున్నానేమో, అందుకే నాకు ధ్యానంలో కూడా మైండ్ డైవర్ట్ అయిపోయి టర్టల్ గుర్తుకొస్తోంది అని నేను అనుకుంటున్నాను. అయితే అది టర్టల్ అంటే కొంచెం ఫ్లాట్ ఉంటుంది పైన. అయితే ఇది చాలా రౌండ్‌గా ఉంది. లేదే ఇది టర్టల్ లాగా లేదు. ఇది వేరేగా కనిపిస్తోంది అని కొంచెం దగ్గర నుంచి చూడాలని చూస్తే అది చాలా చాలా దూరం ఉందండి. సో, అందులో నుంచి కూడా మనుషులు రావడం మొదలెట్టారు. ఓహ్! ఇది టర్టిల్ కాదు. ఇది కూడా ఒక ఏలియన్ షిప్ అని అప్పుడు నాకు తెలిసింది. అంటే ఇంకో ఏలియన్ షిప్. అందులో నుంచి కూడా ఏలియన్స్ వస్తున్నారు. వాళ్ళు కూడా అక్కడ గాలిలో కూర్చొని ధ్యానం చేస్తున్నారు.
నాకసలు ఏం జరుగుతుందబ్బా ఇక్కడ? నేనేంటి ఇది చూడ్డము, నేనొచ్చి ఎంచక్కటి మాస్టర్ దొరికారు. ఆయన ముందు ధ్యానానికి కూర్చోవాలంటే నాకెందుకో ఈ పిచ్చి పిచ్చిగా ఏదేదో కనిపిస్తున్నాయి. టైం వేస్ట్ చేసుకుంటున్నాను నేను. అలాంటి థాట్ వచ్చింది. పత్రి సార్ మీద నా మనసంతా పెట్టాను. లేదు మాస్టర్‌ని కలవడానికొచ్చాను నేను. వెంటనే ఆ మాస్టర్ ఎవరు అనేది చూడడం జరిగింది మాస్టర్. ఆయన నాకు ఎప్పుడు దేవుడు దర్శనం ఇచ్చినా విరాట రూపం, పత్రి సార్ దర్శనం ఇచ్చినా విరాట రూపం అండి. ఫస్ట్ టైమ్ అప్పుడెప్పుడో 10 ఏళ్ల క్రితం ఆయన ఫోటో చూసాను గానీ, ఆ తర్వాత నాకు లేదు. వీడియోలు చూసాను గంత. విరాట రూపం అంటే ఎంత పెద్ద ఆయన కూర్చొని ఉన్నట్టు కనిపిస్తోంది పత్రి సార్. ఆయన 2 చేతులు ఇలా పెట్టుకున్నారండి. ఆ 2 చేతుల మధ్యన లైట్ ఉంది. ఆ లైట్‌లో చిన్న బంతిలాగా మన ఎర్త్ ఉందండి. భూమి తిరుగుతా ఉంది. ఆయన భూమిని ఎలా రక్షిస్తున్నారో ఆ ఎనర్జీతో అదే ఆ ఒక విజన్ చూసాను. అది చూసిన వెంటనే ఒక ఆనందం అన్నమాట. ఆయన ఎంత పెద్ద చెప్తుంటే ఐ గెట్ ఎమోషనల్ లైక్ ఆహ్, ఆయన ఎంత మహాన్ ఒక ఎంటిటీ అనేది ఆ రోజు చూసి, అలాంటి ఎంటిటీని నేను ఈరోజు కలవడానికి అవకాశం దొరికిందని థాంక్‌ఫుల్‌నెస్. ఆ జీవితం సార్థకమైపోయింది నాకు అని ఫీలొచ్చి ఆయన చూస్తూనే ఉన్నాను. అప్పుడే ఆయన వాయిస్ వినిపించడం. కళ్ళు తెరవండి అని. కళ్ళు తెరిసాము. చూస్తే ఆయన ముందే కూర్చున్నారు. ఇంతకన్నా ధన్యోస్మి, ధన్యోస్మి అనుకోవడం మొదలెట్టానండి. అనుకున్నాను ఆయన్ని చూడాలని. అది మరి ఇంత దగ్గరగా ఆయనతో కూర్చొని ధ్యానం చేయడం, మళ్ళీ ధ్యానంలో ఆయన్ని అలా చూడడం. ఓహ్! సారీ. అలా జరిగింది. ఇంకా ఇంతకన్నా ఆయన నన్ను పలకరించాలి, మాట్లాడాలి, పిచ్చితనం ఇది. చాలా చైల్డిష్ అనుకున్నాను. ఆయన ఒక నిమిషం అందరిని ఇలా చూసి, "కొంచెం దగ్గరికి రండమ్మా అందరూ" అన్నారు. నేను ఒకే జంపు. ఆయనకి ముందు కెమెరామెన్ ఉంటే, కెమెరామెన్ పక్కనే ఎళ్లి కూర్చున్నానండి. సో, ఎంత లక్కీ అనిపించిందంటే, సారు 3 అడుగులు నాకు దూరంలో కూర్చొనున్నారు. అబ్బా! ఇంతకన్నానా? ధన్యోస్మి, ధన్యోస్మి అండ్ ఐయామ్ సో హ్యాపీ. కంట్లో నీళ్లొచ్చేస్తున్నాయి నాకు. ఇంక కళ్ళు అసలు రెప్పలాడకుండా ఆయన్ని చూస్తూ ఉన్నాను. ఆయన నన్ను చూస్తున్నారు. అప్పుడు నాకు ఓహ్ మై గాడ్! వై హి ఈస్ లుకింగ్ అట్ మీ అనుకున్నాను నేను. సరేలే గురూస్ కళ్ళతో చూసి అలా దీక్ష ఇవ్వడము, ప్రాసెస్ చేయడము బికాజ్ ఐ హావ్ గాన్ త్రూ ఆల్ థట్. అది జరుగుతా ఉంది. సో, ఐ ఫెల్ట్ హ్యాపీ. ఆయన నన్ను ఒక ప్రాసెస్ చేస్తున్నారు అని. నా నెగెటివ్స్ అంతా పోతాయి. నా బ్లాకేజెస్ అంతా రిమూవ్ అవుతాయి. ఎంతసేపండి. ఆయనసలు అలా చూడ్డం. కంటిన్యూస్. ఇంక నాకు కొంచెం మొహమాటం అనిపించింది. నేను కళ్ళు తగ్గించాననమాట. కళ్ళు తగ్గించి కాసేపు తర్వాత మళ్ళీ ఎత్తి చూస్తే ఆయన ఇంకా నన్నే చూస్తున్నారు. ఇంక నేననుకున్నాను ఈ అవకాశం నేను వదులుకోకూడదు. ఒక మాస్టరు హ్మ్, కళ్ళలో కళ్ళు పెట్టి చూడడమే ఒక బ్లెస్సింగ్ అయితే, ఈయన ఇంతసేపు నన్ను చూస్తున్నారు గదా! ఇది మిస్ అవ్వకూడదని నేను కూడా అలా ఆయన్నే చూస్తూ ఉన్నాను. అప్పుడేమైందంటే ఎవరో ఆదోని నుంచే వచ్చారండి. అక్కడ పిరమిడ్ గురించి ఏదో చెప్పడానికి, సార్‌కేదో ఇవ్వడానికి. ఆయన నిల్చొని మాట్లాడుతూనే ఉన్నారు. సార్ మాత్రం నన్ను చూడడం, నేను ఆయన్ని చూడడం. నాకు ఈ ధ్యానంలో ఏం జరుగుతుంది? ఇక్కడ ఏం ప్రొసీజర్స్ ఉన్నాయి? ఏమీ తెలీదండి. నాకంతా కొత్తే. సో, ఆయన చెప్పి వెళ్ళిపోయిన తర్వాత అనుభవాల షేరింగ్ అప్పుడు. అది అద్ అది అనుభవం షేరింగ్ అనేది కూడా నాకు తెలీదండి. పత్రి సార్‌లు చేతికి మైక్ ఇచ్చి ఆయన ఎళ్ళిపోతే, పత్రి సారు కాసేపు అటు ఇటు చూసి, నా చేతిలోకి మైక్ పెట్టేసారు. రమ్మని పిలిచారు మాట్లాడడానికి. బాబోయ్! అనుకున్నాను. ఆయన చెప్పింది నిజంగా అది అంత సత్యమా? అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అంత పవర్‌ఫుల్ పీపులా? వీళ్ళందరూ భవిష్యం చూస్తారా? ఆయనకెలా తెలిసింది? నేనే ఈరోజు ఫస్ట్ మాట్లాడతాను. నన్నే ఆయన పిలుస్తారని ఎలా తెలిసారు? ఐ వాస్ రియల్లీ మెస్మరైజ్డ్ ఇంకా. ఆనందం అంటే ఆనందం నాకు అంత ప్రపంచమే మర్చిపోయాను. ఇంక నా అనుభవం లైఫ్ లాంగ్ అనుభవాలు మీకెలా చెప్పానో దానికన్నా ఇంకా డీటెయిల్‌గా చెప్పడం జరిగింది ఆయన ముందు. ఇంకా అవకాశం దొరుకుతుందా లేదా అన్నట్టుగా. మళ్ళీ సిగ్గేసిందనమాట. అయ్యో! ఇంతమందున్నారు. అందరి ముందు అంత టైం తీసుకుంటే బావుంటుందా? అని సరే అని మైక్ ఇస్తున్నాను. రిటర్న్ ఇస్తే ఆయన రిటర్న్ తీసుకోలేదు. ఇంకా మాట్లాడు అంటున్నారు. సరే అని ఇంకా చెప్పడం. ఆ రోజు ధ్యానంలో ఏది చూసానో అది చెప్పడం జరిగింది.
అంటే ఆ ఎక్సైట్‌మెంట్ ఎలా ఉందంటే చిన్న పిల్లల్లాగా ఆహ్, చాలా ఎక్సైట్‌మెంట్‌లో మాట్లాడుతూనే ఉన్నాను. కంటిన్యూయస్‌గా హ్యాపీగా. సార్ నేను డెత్ ఏంజెల్‌ని చూసానండి. ఎందుకంటే నాకు ఇలాంటి అనుభవం ఉంది. ఏంటంటే నాకు చచ్చిపోవాలని ఉండేది. అందుకే కనిపిస్తా ఉంది. మేబీ యూ ఆర్ ద మాస్టర్. మిమ్మల్ని చూసాను కదా! ఇంకేంటండి చచ్చిపోతాను నేను. ఐ యామ్ రెడీ. ఇలా ఇంకా సెంటెన్స్ కంప్లీట్ అవ్వలేదు. నేనే ఆన్సర్ చెప్తున్నాను. పత్రి సార్‌కి అవకాశమే ఇవ్వలేదు. ఎందుకు సస్తానండి? నేనేం చేశానండి లైఫ్‌లో? ఇంకా ఏమి చెయ్యలే. నేను చేయాల్సింది ఎంతో ఉందండి. ఐ విల్ నాట్ డై నౌ. ఐ వాంట్ టు లివ్ మోర్ అండ్ ఐ వాంట్ టు డూ సో మచ్ ఆఫ్ వర్క్ సార్ అని చెప్పాను. సో మాస్టర్స్ అప్పుడు పత్రి సార్ ఫస్ట్ మాట నాకు చెప్పడం, "యూ విల్ లివ్ ఫర్ 100 ఇయర్స్. యూ విల్ డూ గ్రేట్ జాబ్స్" అలా అన్నారండి. ఇంకా ఆయన అప్పుడు నాకు దాని విలువ తెలీదండి. ఆయన బ్లెస్సింగ్సు, ఆయన ఫ్యూచర్ చూడడము, ఆయనకెంత తెలుసు కదా! అని అలా చెప్తున్నారనేది ఆ సమయంలో నేను గ్రహించలేదు. బ్లెస్సింగ్స్‌గా తీసుకున్నాను. అప్పుడు ఆయనన్నారు, "యూ విల్ బిల్డ్ మెనీ పిరమిడ్స్. యూ విల్ డూ గ్రేట్ జాబ్స్" అన్నారు. అప్పుడు నేను చిన్న పిల్లల్లాగా, "ఆ! సార్ కడతాను సార్. చాలా పిరమిడ్ కడతాను సార్." అప్పుడు చిన్న పిల్లల్లాగా చెప్తున్నా, "ఇక్కడుంది కదండీ ఇంత పెద్ద పిరమిడ్. ఈ పిరమిడ్ కన్నా పెద్ద పెద్ద పిరమిడ్స్ కడతాను సార్" అని. చూడండి తెలియకుండానే నా ఆత్మ నుంచి కొన్ని వాగ్దానాలు జరుగుతున్నాయి అక్కడ. ప్రామిసెస్. నాకు తెలీదు కదా! ఆయన ఇంక బాడీ వెకేట్ చేస్తారు. ఆ తర్వాత మనకి ఈ అవకాశం ఉండదు అని. అది చెప్తున్నాను. ఇంకా మళ్ళీ ఎన్నెన్నో విషయాలు మాట్లాడానండి. ఇంకప్పుడు ఆ రోజుకి అంతయింది. అండ్ అది లైవ్ వెళ్తా ఉంది. సో, నా మాటలు నా గురువుగారితో నా ఫస్ట్ మీటింగ్ ఈస్ రికార్డెడ్ ఆన్ రికార్డ్ అండ్ లైవ్. నేననుకున్నాను ఇది ఎన్ని రోజులు జరుగుతుంది అంటే అప్పటికే బుద్ధ పూర్ణిమకు 15 డేస్ టైమ్ ఉందండి. నేననుకున్నాను రోజు ఇక్కడే రావాలి, రోజు ఇలా మాట్లాడాలి, రోజు ఇక్కడ ధ్యానం చేయాలి, రోజు ఆయన్ని కలవాలి. ఇంకా ఆ ఒక బాండ్ అయిపోయింది నాకు. సో, అయితే బెంగుళూరులో అలా చేయలేము గదండీ! చాలా దూరం యాక్చువల్లీ పిరమిడ్ వ్యాలీ. సో, నేనేం చేశానంటే 4 రోజులకి ఒక్కసారెళ్ళాను. సో, నాకు 4 సార్లు వెళ్లి కలవడానికి అవకాశం దొరికింది. అండ్ ప్రతిసారి నేను అలాగే పత్రి సార్ ముందు కూర్చోవడం, ఆయన ఫస్ట్ నన్నే పిలవడం ధ్యానం తర్వాత, నేను గంట సేపు వాగడం. అన్ ఏదైతే నేను ఆయనతో చెప్పుకోవాలనుకున్నానో అదంతా చెప్పుకోవడానికి నాకు అవకాశం ఇచ్చారాయన. అయితే నా నా మెటీరియలిస్టిక్ థాట్స్ అండ్ మెటీరియలిస్టిక్ వరల్డ్‌లో ఉన్నందుకు, ఉండే ప్రాసెస్‌లో ఉన్న మనిషి థాట్స్ లాగా నాకు కొంచెం మొహమాటం వచ్చింది. అప్పుడు పత్రి సార్‌తో హ్మ్. ఆహ్, యెస్. పత్రి సార్ ఫోర్త్ డే వెళ్ళినప్పుడు అనుకున్నాను. ఈరోజు నేను పత్రి సార్‌ని ఫస్ట్ కలవకూడదు. లాస్ట్‌లో కలవాలి. ఈ ఓవర్ యాక్టింగ్ అనిపిస్తా ఉంది. రోజు నేనే ఫస్ట్ కూర్చొని మాట్లాడడము అని. సో, సార్ నన్ను పిలుస్తున్నారు. అయితే నేను ఆయనతో అంటున్నాను వెయిట్ అని. సో, నా పిచ్చి చూడండి. ఆయన పిలిస్తే వెళ్ళలేదు. సెషన్ అంతా అయిపోయింది. ప్రతిసారి ఆయన నన్ను చూసి రమ్మని ఇలా చెప్తున్నారు. వెయిట్ అంటున్నాను. సెషన్ అయిపోయింది. అందరూ షేక్ హ్యాండ్ చేస్తున్నారు. అప్పుడు కూడా నన్ను పిలుస్తున్నారు రమ్మని. అప్పుడు కూడా నేను ఆయన్ని వెయిట్ అన్నాను. నా పిచ్చి గాని సార్‌ని వెయిట్ అనడము అది ఒక పిచ్చితనమే అనుకోండి. అయితే అది ఒక మంచి డెసిషన్ తీసుకున్నాను. ఆ రోజు ఒక మంచి ఎక్స్‌పీరియన్స్ అయింది. అందరూ వెళ్ళిపోయారు. కెమెరామాన్ కూడా వెళ్ళిపోయిన తర్వాతే నేను ఆయన దగ్గరెళ్ళాను. అప్పుడు నాకు ఆయనకి దగ్గరగా కూర్చొని మాట్లాడడానికి అవకాశం. ఆయన చైర్ దగ్గర మోకాళ్ళు మీద కూర్చొని నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యానప్పుడు. అప్పుడు కూడా నన్నే చూస్తున్నారాయన. సో, ఏం చెప్పాలి ఆయనతో? హ్మ్. చెప్పు అన్నారు. అప్పుడు సార్ నేను ధ్యానం చేస్తాను. మా ఇంట్లో ఎవరు చెయ్యరు. వాళ్ళందరికీ నేను కన్విన్స్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను అని చెప్పాను. ఎందుకు కన్విన్స్ చేస్తున్నావంటే, అది నా బాధ్యత కదండీ! నా రెస్పాన్సిబిలిటీ కదండీ! అన్నాను. ఎవరిచ్చారు నీకు రెస్పాన్సిబిలిటీ అన్నారు. యాస్ ఎ టీచర్ నాకు ఎవరైనా ఏ సబ్జెక్ట్ అర్థం చేసుకోలేదంటే అది హ్మ్. నా ప్రయత్నం చేయలేదు అన్నట్టు ఫీల్ అవుతాం గదండీ! అలా ఫీల్ అవుతున్నాను నేను. అంటే ఆయనన్నారు, "ఇంకా 2 జన్మలకి రారు నువ్వెంత ప్రయత్నించినా" అన్నారు. ఎంత ఒక మంచి ఇన్ఫర్మేషన్ నాకొచ్చిందంటే, ఇంక అప్పటి నుంచి నేను ఫ్రీ అయిపోయానండి. అదర్‌వైజ్ లైఫ్ అంతా వాళ్ళతో కొట్లాడుకుంటూ, మీరు చేయటం లేదు అనడము, అలా నా ఎనర్జీ పాడైపోయేది. ఆ క్షణం నేను వదిలేసాను మాస్టర్స్. అండ్ ఆ నెక్స్ట్ మొమెంట్ మాట్లాడడానికి ఏమీ లేదు. సార్ ముందు కూర్చున్నాను గానీ, చెప్పడానికి
ఏమీ లేదు. సార్‌తోనే అన్నాను. "సార్ మాటలు రావడం లేదు సార్" అన్నాను. ఆయన నన్నే చూస్తున్నారు. యాక్చువల్లీ అక్కడ ఒక ప్రాసెస్ అండి. నేను ఆయన్ని చూడడం, ఆయన నన్ను చూడడం. ఏం చెప్పాలా? అసలు థాటే లేదండి. వెంటనే "సార్ క్యాన్ ఐ హగ్ యూ" అనేసానండి. అప్పుడు అయ్యో! నాకు గుర్తొచ్చింది నేనన్న మాటలు. అసలు ఆయన్ని హగ్ చేసుకోకూడదు అన్నానే. ఆయన అది చూస్తున్నారనమాట అక్కడ. ఆయనకి తెలుసు అవన్నీ నా ఏం చేసొచ్చానక్కడ అని. ఆయన గట్టిగా ఆయన్ని హగ్ చేసుకున్నాను. ఒక్క ఏడుపొచ్చేసింది నాకు. ఆ ఏడుపు ఏంటో తెలీదు. అది ఆనందం కాదు, దుఃఖము కాదు. జీరో. నథింగ్. బట్ ఏడుపుంది. అక్కడ ఉన్న కొందరు వాళ్ళు కూడా నన్ను చూసి ఏడ్చారు. ఆ తర్వాత వాళ్ళు చెప్పారు. మేడం మీరు ఏడ్చారు కదా! మేము కూడా ఏడ్చామని. ఈ రోజు కూడా కలిస్తే, మేడం ఆ రోజు మీరు సర్‌ని కౌగిలించుకొని ఏడ్చారు కదా! మేము కూడా అక్కడున్నాం. మేము కూడా ఏడ్చామండి అని. సో, అలాంటి ఒక ఎక్స్‌పీరియన్స్ అయింది. సో, బ్యూటిఫుల్‌గా బుద్ధ పూర్ణిమ టైంలో 3, 5 డేస్ అప్పుడైతే సార్ ఉన్నప్పుడు వాలంటీర్‌గా వెళ్ళానండి. సేవ చేయాలి. ఇంత జ్ఞానం తీసుకున్నందుకు సేవ చేయాలని వాలంటరీగా వచ్చి 5 రోజులు ఇక్కడ ఉండడానికి అవకాశం అని అక్కడ అలా ఉండి సేవ చేశాను. అక్కడ స్టేజ్ మీద పెళ్లి జరగడాలు అవన్నీ చూసాను. మా పాప కూడా పెళ్లి వద్దు అనుకునేదనమాట. అప్పుడు అనుకున్నాను ఎంత బావుంటుందో పత్రి సార్ మా పాప కూడా ఇలా సింపుల్‌గా పెళ్లి చేసుకుంటే అనుకున్నాను. మాస్టర్స్ ఇంటికెళ్ళి చూస్తే మా పాప ఒక ఫోటో తీసుకొచ్చి చూపిస్తోంది. మమ్మీ ఈ ఈ అబ్బాయిని నేను మ్యాట్రిమోనీలో చూసాను, మాట్లాడాను. ఓకే అనిపిస్తోంది. నువ్వు ఓకే అంటే మీరు ముందు చూసుకోండి అని. సో, అలా మా పాప పెళ్లి జరగడం అయిందండి. చాలా సింపుల్‌గా తను మమ్మీ నాకు సింపుల్ పెళ్లి కావాలంటే ఒక గుడిలో సింపుల్‌గానే పెళ్లి చేసాము. సో, పత్రి సార్ బ్లెస్సింగ్స్‌తో తనకు పెళ్లి జరిగింది. పత్రి సార్ లాస్ట్ డే బెంగుళూరు నుంచి హైదరాబాద్‌కెళ్ళే ముందు పీఎంసీ కన్నడ ఆఫీస్ ఇనాగరేషన్‌కొచ్చారు. అది మా ఇంటికి చాలా దగ్గర. ఆయనొచ్చినట్టు నాకు తెలిస్తే వెంటనే వెళ్లి చూడాలి అని 5 మినిట్సే ఉంటారు. ఆయనకి ఒంట్లో బాలేదు. వెంటనే రండి అని కెమెరామెన్ నాకు కాల్ చేసి చెప్పారండి. అప్పటికే నాకు కెమెరామెన్‌కి ఫ్రెండ్‌షిప్ అయిపోయింది. సో, ఆయనకి ఏదైనా తీసుకెళ్ళాలని వంట చేసి తీసుకెళ్ళానని నేను నార్త్ ఇండియన్ కదా! ఎక్కువగా నార్త్ ఇండియన్ ఫుడ్ చేస్తాను. సో, పరోటాలు ఎన్ని రకాల పరోటాలు చేయొచ్చో 4, 5 రకాల పరోటాలు చేసి ప్యాక్ చేసి తీసుకెళ్ళి ఆయనకిచ్చాను. సో, ఐయామ్ వెరీ లక్కీ అనుకున్నాను నేను. ఆయనకి భోజనం ఆయనకిష్టం కదా! ఫుడ్డు అంటే అది చూస్తూ ఉండేదాన్ని. సో, అది అవకాశం దొరికింది. సో, ఆయన ఈవెన్ బాడీ వెకేట్ చేసినప్పుడు కూడా కొన్ని ఎక్స్‌పీరియన్సెస్ ఉన్నాయి. ఆ తర్వాత రోజు ఇప్పటికి ప్రతి ధ్యానంలో నాకు మంచి ఎక్స్‌పీరియన్స్, విజ్డమ్ ఆయన చెప్పిన బుక్స్ అన్నీ చదువుతానండి. అందరికి చెప్తూ ఉంటాను. సో, నేను ఓన్ ఒక ఛానెల్ స్టార్ట్ చేసి, నేను ఆయన ఇచ్చిన ఫ్రీడమ్, విజ్డమ్ షేర్ చేయడం అనేది అది జరుగుతూనే ఉంది. 24/7 పొద్దున్న 3:00 నుంచి నైట్ 2:00 దాకా నాకు పత్రి సార్ విజ్డమ్ తీసుకోవడము, పంచడము, చదవడము ఇదే పనిగా నేను 3, 4 రోజులకొకసారి నిద్రపోయేదాన్ని. అంత నాకు ఎనర్జీ హై అనిపించింది. అసలు అవసరమా? ఎందుకు నిద్రపోయి టైమ్ వేస్ట్ చేయాలి అలా అనిపించేదనమాట. సో, అలా లైఫ్‌లో చాలా పెద్ద ఒక మార్పొచ్చేసింది. ఇంకా చెప్పుకోవడానికి చాలా విషయాలున్నాయి. ఆహ్, కొంచెం ఈ హాఫ్ ఎన్ అవర్‌లో చెప్పుకోలేము. అయితే ఇలాంటి ఎక్స్‌పీరియన్సెస్ ఎందరికో ఉందండి. ఆ ఎక్స్‌పీరియన్సెస్ ఇక్కడ నేను జూమ్‌లో చెప్తే ఇక్కడొక 100 మంది, ఇంకో సెషన్‌లో చెప్తే ఇంకో 100 మంది. అయితే ఇలాంటి ఎక్స్‌పీరియన్స్ వరల్డ్ వైడ్ వెళ్ళిపోవాలి. సో, అలాంటి పని ఇప్పుడు పత్రిజీ డాక్యుమెంటరీ వాళ్ళు చేస్తున్నారండి. నాకు ఆహ్, ఒక ధ్యాన యజ్ఞంలో కర్ణాటకలో ధ్యాన యజ్ఞం జరిగింది. కుడల సంఘంలో. అక్కడ చూసానండి దాన్ని ట్రైలరు. నాకు చాలా హ్యాపీ ఫీల్ అయింది. అప్పుడు అనుకున్నాను, అబ్బే! ఇక్కడ నాకు మాట్లాడడానికి దొరికితే ఎంత బావుంటుందో అని. అప్పుడు ఇక్కడ నాకు కాలొస్తే నిజంగా అనుకున్నదంతా మేనిఫెస్ట్ అయిపోతుందండి. ఆ ఒక స్టేట్‌లో మనం అందరం ఉన్నాం. సో, నాకు చాలా హ్యాపీ ఫీల్ అయింది. యెస్ మాస్టర్స్ మన ఎక్స్‌పీరియన్సెస్ వరల్డ్ వైడ్ ఎళ్ళాలి. ఎందుకంటే అప్పుడు ఈ ఎక్స్‌పీరియన్స్‌కి క్లారిటీ వస్తుంది. సో, ఇప్పుడు ఈ ఛానెల్ అలా వాళ్ళు రికార్డ్ చేస్తున్నారంటే, మనం అందరం ఇక్కడ వచ్చి మన ఎక్స్‌పీరియన్సెస్ చెప్పుకోవాలి. ఇది ఒక చాలా పెద్ద ట్రిబ్యూట్ టు పత్రి సార్. ఇంక కొన్ని రోజుల తర్వాత ఈ ఎక్స్‌పీరియన్స్ షేర్ చేయడానికి అవకాశమే ఉండదు. ఇప్పుడు అవసరం కూడా ఉండదు. అవసరం ఉండదు. అప్పుడు అందరూ ధ్యానులుగా అయిపోయి ఉంటారు. అదర్‌వైజ్ ధ్యానం చేయాల్సిన అవసరం లేని ఒక స్టేట్ కూడా వస్తుందండి అందరిలో. ఎందుకంటే దేర్ ఈస్ ఎ చేంజ్ హ్యాపెనింగ్ ఇన్ ద హోల్ ఆఫ్ ద క్రియేషన్. సో, హైయర్ విజ్డమ్ తీసుకున్న వాళ్ళకి ఇది అర్థమవ్వచ్చు. ఆహ్, దట్ దిస్ ఈస్ ద గోల్డెన్ పీరియడ్.
సో ఇక్కడ సార్ ఈ వీడియో చేస్తారు అంటే డాక్యుమెంటరీ చేస్తారంటే మనం అదొక పని చేయొచ్చు, దట్ కమ్ అండ్ షేర్ యువర్ ఎక్స్పీరియన్స్. అండ్ నేనైతే ఈవెన్ యాక్టింగ్ గురించి కూడా చెప్తే నేను అన్నాను, ఐఎమ్ గోయింగ్ టు డూ దాట్ సేవ ఆల్సో, ఇట్ ఈస్ సేవ ఫర్ మీ. సో ఆ సేవ కూడా దొరికితే అది కూడా మనం చేయాలి. సో థ్యాంక్ యూ సో మచ్. ఈ డాక్యుమెంటరీ చేస్తే నిజంగానే అందరికి ఒక పెద్ద ప్లాట్ఫామ్ లో పత్రి సార్ గురించి షేర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అండ్ తెలుసుకోవడానికి ఎందరికో తెలుస్తుంది. బికాస్ దిస్ ఈస్ వన్ మెథడ్, మీడియా ఈజ్ వన్ మెథడ్. ఎలా అయితే ఇప్పుడు రాఘవేంద్ర స్వామి గురించి అందరికీ ఎందుకు ఇంతగా తెలుసు అంటే అలా అనుభవాలతో సినిమాలు తీశారు. ఒక సాయిబాబా గురించి సినిమాలు తీశారు. అప్పుడే వాళ్ళ గురించి ఇంకా చక్కగా తెలుసుకోవడం జరిగింది. సో టైం హెస్ కమ్, పత్రిజీ గురించి కూడా అలా తెలుసుకోవాలి అందరూ. ఆయన ఎవరు అనేది, అది ధ్యానం చేస్తే అది ఎక్స్పీరియన్స్ ఫస్ట్ హ్యాండ్ ఉన్నందుకు ఈ ఎక్స్పీరియన్స్ చెప్పే వాళ్ళు ఎవ్వరు లేరండి. భక్తి మార్గంలో పూజలే చెప్పారు కానీ ధ్యానం ఎవరు చెప్పలేదు. సో ఇది ఇది మన మనుషులు అందరిలో పాపులేషన్ లో ఇది రావాలి, ధ్యానం అనేది కూడా రావాలి. సో దీనికి ఒక పెద్ద మైల్ స్టోన్ అండి ఇది. సో ఇక్కడ నుంచి ఒక సూపర్ డూపర్ టర్నింగ్ పాయింట్ వస్తుంది అందరి లైఫ్ లో. పత్రి సార్ ఎలా అయితే ధ్యాన జగత్ అన్నారో అది కావడానికి జస్ట్ ఇట్లా చిటికలో అయిపోతుంది. ఏ రోజు ఈ మూవీ స్క్రీన్ మీద వచ్చిందో వేలాది మంది మార్పులు వచ్చేస్తాయి. సో దట్ ఈస్ నా నమ్మకం అండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఈ డాక్యుమెంటరీ ఫిల్మ్ చేసే వాళ్ళకి హార్ట్ఫుల్ థ్యాంక్స్. అండ్ నాకు ఇక్కడ షేర్ చేయడానికి అవకాశం ఇచ్చినందుకు కూడా మీ అందరికీ హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు Yes. పత్రి సార్. Yes, Amma. Thank you so much, and superb and wonderful session today. సో ఎంత చక్కగా మీరు చెప్తుంటే కేవలం చక్కగా కాదు, మీరు ఎంత ఫీల్ అవుతూ చెప్పారో అప్పుడు ఆ ఫీలింగ్ ఎప్పుడైతే ఆ ఇనిషియల్ స్టేజ్ లో ఎప్పుడైతే అలా అయితే ఎలా అనుభవించారో అదంతా ఇప్పుడు కనిపిస్తుంది మళ్ళీ మీ మాటల్లో. అంతే ఏమంటారు, ఆ ఇన్నోసెన్స్ కానీ ఆ చైల్డ్హుడ్ మెంటాలిటీ కానీ నిజంగా మిమ్మల్ని చూస్తేనే మాకు తెలియకుండా ఆటోమేటిక్ ఒక స్మైల్ వచ్చేస్తుంది మా ఫేస్ మీద. నిజంగా చెప్తున్నాను నేను. సో సో హ్యాపీ. మా ఎక్సైట్మెంట్ కానీ ఆ హ్యాపీనెస్ కానీ పత్రి గారితో మీకున్న అనుబంధం కానీ మనకు అందరికి అనిపిస్తుంది. పత్రి గారిని చూడగానే ఖచ్చితంగా అనిపిస్తుంది వెళ్ళి హక్ చేసుకోవాలని, ఆయన దగ్గర కూర్చోవాలి, ఆయనతో ఉండిపోవాలి అట్లా అని చెప్పేసి. అది ఎంతసేపు ఉన్నా మనకి తనివి తీరదు. ఆయన దగ్గర ఎంతసేపు ఉన్నా కూడా మనకి అసలు తనివి తీరదు. అండ్ ఒక వండర్ఫుల్ మాస్టర్ మేము ఈరోజు కలిసాము. నిజంగానే మేము ఏమంటారు, ఈ రోజు వచ్చామా ఆ రోజు వచ్చామా అని కాదు మా. సో మనం ఎంత జ్ఞానం సంపాదించుకున్నాం, మన సేవ ఎంతవరకు మనం అందరికి స్ప్రెడ్ చేస్తున్నాం, సో అది చాలా ముఖ్యం. అది చేస్తున్నారు చూడండి మీరు, అది ఎక్సలెంట్ అమ్మా, ఎక్సలెంట్. నిజంగానే మీలో అయితే నాకు ప్రిన్సిపల్ అయితే కనిపించలేదు, ఒక చిన్న అమ్మాయి వచ్చి కూర్చొని చెప్తున్నారు అనిపించింది. నిజంగా అనిపించింది మా, హార్ట్ఫుల్ గా చెప్తున్నాను నేను. అంతే ప్రేమగా, అంతే ఎక్సైట్మెంట్ గా. నేను కాల్ చేసినప్పుడు కూడా మీరు ఆ ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యారు చూడండి, హ్యాపీ అనిపించింది. సో హ్యాపీ, నిజంగా చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. మీరు చెప్పినట్లుగా వరల్డ్ వైడ్ గా ఇది వెళ్ళిపోతుంది మన ఈ ఫిలిం వచ్చేసి. సో అందరికి ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్ ఎవరైనా మాట్లాడతారా? మేడం గారితో మాట్లాడొచ్చు. మేడం సరోజ మేడం. నవనీత గారు మాట్లాడండి. నమస్కారం మేడం. నమస్తే 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 మేడం, మీ అనస్తాషియా వీడియోస్ చూస్తున్నాను మేడం, సిరీస్ చాలా బాగున్నాయి మేడం. ఎప్పుడైతే ఆ వీడియోస్ చూస్తున్నానో మీతో మాట్లాడాలని బాగా ఉండే మేడం. ఈ రోజు నాకు ఆ అవకాశం వచ్చింది మేడం. చాలా బాగా చెప్తున్నాను అనస్తాషియా గురించి. సిరీస్ వైజ్ గా ఫస్ట్ సిరీస్ అయిపోయింది మేడం, స్వాధ్యాయ యోగా. సెకండ్ సిరీస్ చేస్తున్నాను. వెంటనే రాసుకుంటున్నాను కూడా మేడం. వెరీ గుడ్. చాలా బాగుంది మేడం. అనస్తాషియా పత్రి సార్ చెప్పినందుకే చదివిన బుక్ అండి అది కూడా. ఆయన తన గురించి చాలా చెప్తే, ఓ సార్ చెప్తున్నారంటే చదవాల్సిందే. నాకైతే సార్ మాట వేదవాక్యం, నా ఊపిరే సార్ కాన్సెప్ట్. అలా ఉన్నాను నేను అయితే ఇప్పుడు. సో ఆయన ఏది బుక్ చదవమంటారో ఆ వీడియో నా ముందుకు వస్తుంది అనమాట, ఆయన చెప్పినట్టు చేయడమే. అయితే ఈరోజు అనస్తాషియా 2 years నుంచి నేను అనస్తాషియానే చేస్తున్నానండి. తెలుగు వాళ్ళైతే
పిచ్చిగా అందరూ ఛానల్‌లో అనస్తాషియా రోజుకు 5 ఛానల్‌లో మాట్లాడుతున్నాను. అందరి దగ్గర అనస్తాషియానే. ఒక ఛానల్‌లో ఫస్ట్ బుక్, ఇంకో ఛానల్‌లో ఫోర్త్ బుక్. నా టేబుల్ పైనంతా ఆవిడ బుక్సే ఉంటాయి. సో, అనస్తాషియా ఎనర్జీ. అంటే అది యాహ్! మీరు చెప్తా ఉంటే అది కంటికి కనిపిస్తుంది మేడం. ఆ కథలాగా ఇట్లా మొత్తం స్టోరీ మొత్తం మీరు చెప్తుంటే అది ఇట్లా రివైజ్ చేసుకున్నట్టు కంటికి కనిపిస్తుంది. ఎదుటి వాళ్ళకి గూడా మేము ఈజీగా చెప్పగలుగుతున్నాం. విన్నది. మీరు చెప్పింది మేము విన్నది. ఎదుటి వాళ్ళకి హ్మ్. ఈజీగా చెప్పగలుగుతున్నాం. చాలా బాగా చెప్తున్నారు మేడం ఆ క్లాస్ అయితే. థ్యాంక్ యూ మా. చూడండి మనందరికీ ఒక్కొక్క టాలెంట్ ఎందుకిస్తాడు ఆ సృష్టికర్త అంటే, ఆ టాలెంట్‌ని అది ఒక టూల్ అన్నమాట. అది తీసుకొని మనం ఏదైనా పని చేయాలి. ఇంతకుముందు అందరూ చెప్పారు, "నువ్వు బాగా మాట్లాడతావు" అని. బాగా మాట్లాడితే ఎందుకు బాగా మాట్లాడడం అనేది ఇచ్చాడు ఆ దేవుడు అంటే, ఏదో ఒక మంచి పని చేయాలి. సో, ఇక్కడ నేనిప్పుడు మాట్లాడినప్పుడంతా అందరూ చెప్తుంటే నాకర్థమవుతోంది. ఓహ్! నా పని ఉంది. నేను మంచిగా మాట్లాడగలనా? అయితే ఇంకా నేను మాట్లాడాలి. ఇంకా మంచి విషయాలు తెలుసుకొని నేనింకా చెప్పాలి. ఎందుకంటే ఆ స్టోరీ టెల్లింగ్ టాలెంట్ నాలో ఉంది అంటే, నా రెస్పాన్సిబిలిటీ ఇంకా ఎక్కువయినట్టు. సో, నేను అలా తీసుకుంటాను. ఇట్స్ మై మోర్ రెస్పాన్సిబిలిటీ. ఎవరు చదవని బుక్స్ చదివి చెప్పడము. చదవడానికి కూడా ఆ ఒక విజ్డమ్ కూడా వస్తా ఉంది అంటే, ఓహ్! అగైన్ ఇన్ని లాంగ్వేజెస్ వచ్చు అంటే, ఓహ్! అగైన్ ఎందుకొచ్చు? అన్ని లాంగ్వేజెస్‌లో వర్క్ చేయాలి. అందుకే నీకు ఇన్ని లాంగ్వేజెస్ వచ్చు. ఓన్లీ రెజ్యూమేలో రాసుకోవడానికి కాదు. నాకు 5, 6, 7 లాంగ్వేజెస్ వస్తాయని. అన్ని లాంగ్వేజెస్‌లో వర్క్ చేయాలి. సో, అలా ఒక హ్మ్. విజ్డమ్ దీన్నే విజ్డమ్ అంటారు. ఎందుకు నాకు ఇన్ని టూల్స్ ఇచ్చారు? సో, టూల్స్ అంతా ఉండేదే. ఇప్పుడు నేనొక మొబైల్ కొనగలుగుతున్నాను. నాకు జూమ్ నడపడం వస్తుంది అంటే ఎందుకు? ఓన్లీ చూసుకోవడానికా? కాదు. డూ సమ్ వర్క్ ఫర్ ద యూనివర్స్. సో టీవీ వీడియో చేయడం వచ్చు అంటే, వీడియో చేసి నలుగురికి ఉపయోగపడేలా చేయాలి. ఈరోజు డాక్యుమెంటరీ తీస్తారంటే వాళ్ళకి ఫిల్మ్ మేకింగ్ తెలుసు కాబట్టి, యూనివర్స్ ఈ పని అయ్యేటట్టు వాళ్ళిప్పుడు మూవీ చేయబోతున్నారు. సో, దిస్ ఈస్ ద నాలెడ్జ్. నాలెడ్జ్ కావాలి అని కోరుకుంటే విల్ గెట్ ద క్లారిటీ. సో, ఐయామ్ రియల్లీ వెరీ, వెరీ థాంక్‌ఫుల్ అనస్తాషియా బుక్ అందరూ లైక్ చేస్తున్నాను. కర్ణాటకలో ఇంకా మైండ్ టు మ్యాటరు, మరి థింకింగ్ అండ్ డెస్టినీ అలాంటి బుక్స్ కూడా చేశానండి. అక్కడ అందరికీ ఇష్టమైంది. సో, థాంక్ యూ వెరీ మచ్. యెస్, అనస్తాషియా ఇట్‌సెల్ఫ్ ఈస్ ఎ హయ్యర్ ఎనర్జీ. ఇంకా అది ఇంకా చెప్పడానికి ఏమి లేదు. అందులో ఎంత విజ్డమ్ ఉందో. సో, యెస్, థాంక్ యూ సో మచ్. దట్ ఈస్ లవ్ ఫర్ అనస్తాషియా. అండ్ అనస్తాషియాలో లవ్ ఎనర్జీ గురించి ఎక్కువ చెప్పేసరికి వి బికమ్ లవ్ ఎనర్జీ. సో, యెస్, నన్ను చూస్తే నేను మాట్లాడితే ఇష్టపడుతున్నారంటే అక్కడ లవ్ ఎనర్జీ ఉంది అన్నట్టు. నేనేమి చేయటం లేదు. ఐ యామ్ ఇన్ ఎ బబుల్ ఆఫ్ లవ్ ఎనర్జీ. ఎప్పుడైతే ఏ అద్దం వేసుకుంటామో, బ్లూ కలర్ ఏసుకుంటే అంతా బ్లూగా కనిపిస్తుంది. రెడ్ ఏసుకుంటే రెడ్ కనిపిస్తుంది. సో, ఇప్పుడేమైందంటే ఐ యామ్ ఇన్ ఎ లవ్ ఎనర్జీ. సో, ఎవరైనా దాని లవ్ త్రూ ఎనర్జీ. నన్ను చూసారంటే లవ్ ఎనర్జీనే. యూ విల్ ఫీల్ లైక్ వావ్! షీ ఈస్ సో ఫుల్ ఆఫ్ లవ్. సో, ఫుల్ ఆఫ్ లవ్ ఉంటేనే ఆ ఇన్నోసెన్స్ అండ్ దట్ బబ్లీనెస్ ఏదైతే అన్నారో దట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ దట్ లవ్ ఎనర్జీ. సో, యెస్, థాంక్ యూ సో వెరీ మచ్. అసలు ఓహ్ మై మేడం గాడ్! చిన్నప్పటి నుంచి అసలు మేము చెట్లను పెంచడం గాని, చెట్లను అంత కేర్‌గా చూడడం గాని ఎప్పుడు జరగలేదు. నేను ఎప్పుడైతే అనస్తాషియా వీడియోస్ చూస్తున్నానో, చెట్లు అంటే ఇప్పుడు ప్రాణం అయిపోయినాయి మేడం అసలు. ఎక్కడ చూసినా చెట్లను ముట్టుకోవడం అదొక మీ వీడియో ద్వారా నేనొక జ్ఞానం తెలుసుకున్నాను మేడం. చాలా బాగుంది నేచర్ గురించే జ్ఞానం. యాహ్! చెట్లు మాత్రమే కాదు. ఇప్పుడు కుక్కలు కూడా పెంచుకోవాలి. అది కూడా ఉంది. ఎందుకంటే నేను చాలా భయపడేదాన్ని. మాస్టర్స్ మా మా ఇంటికి కుక్కని పంపించేశారు. ఇంత బిజీ షెడ్యూల్‌లో మాస్టర్స్ ఎందుకు కుక్క పంపించారని అడిగాను. మాస్టర్స్‌ని అడిగాను నేను. మా పాప తీసుకొచ్చింది. వాళ్ళ ఇంట్లో అలౌ చేయడం లేదని నా ముందు పడేసి ఎళ్ళిపోయింది. 10,000 పెట్టానమ్మా దీన్ని బయట వదలలేను అనింది. ఇంకా నాకు ఆ డబ్బు చూసి నాకు ఇంక పెట్టుకోవాల్సిందే. బాల్కనీలో డోరేసి ఇలా కొంచెం డోర్ తీసి అన్నం పెట్టడం, మళ్ళీ క్లోజ్ చేయడం. మొదటి రోజు అలా అయితే ఒక నెల అయ్యేసరికి పక్కన పడుకోబెట్టడం అయిపోయింది. అంత క్లోజ్ అయిపోయామనమాట. బికాజ్ అన్‌కండీషనల్ లవ్ అని చెప్తాం గానీ, ఎక్స్‌పీరియన్సింగ్ ఈస్ డిఫరెంట్. సో, చెట్టు మొక్కల్ని ప్రేమించడం చాలా ఈజీ. పశువుల్ని, జంతువుల్ని ఆ! చెయ్యొచ్చా? కీటల్ని, ఈగల ఆ! దోమల్ని, చీమల్ని ప్రేమించొచ్చా? నేచర్ అంటే వాళ్ళు కూడా ఉన్నారు. అందరూ నేచర్ అనగా ఓన్లీ చెట్టు, మొక్క అలా అనుకుంటున్నారు. అయితే కాదండి. ఇది ఇంకో ఎక్స్‌పీరియన్స్ చెప్తాను చూడండి. ఇది కుక్కని చూసుకున్నాను కదా! నేనైతే ప్రతీదీ ఇప్పుడు నాకు లెసనే అని చూస్తాను.
సో ఏ లెసన్ నేర్చుకోవడానికి నాకు కుక్క ఇచ్చారు అని అడిగానండి. ఐ కెన్ రైట్ ఎ బుక్ ఆన్ దాట్. నా కుక్క నాకు ఇచ్చిన ఎక్స్పీరియన్స్కి ఒక బుక్ రాస్తాను, రాయగలను. రాస్తానో లేదో తెలీదు. నిజంగా ఒక మనిషిని ఎలా ప్రేమించాలి అది నేర్చుకున్నానండి. అన్కండిషనల్. కుక్కకి మీరు తిట్టినా కొట్టినా అది మళ్ళీ వచ్చి ప్రేమిస్తుంది. మన మనుషులతో అలా చేయగలమా? మొహం తిప్పుకుంటేనే పోనీ తను మొహం తిప్పిందా, నేను ఇంకా మాట్లాడను. అదే కుక్క అలా చేస్తే ఇంకా ముద్దు చేస్తాము. సో మనుషులతో అలా ఎందుకు ఉండలేము? ఎలా అయితే కుక్క మాటలతో ఏమీ చెప్పకుండా కళ్ళతో ఇలా చూస్తేనే మాకు తెలిసిపోతా ఉంది. ఒక కుక్క విషయం తెలుసుకుంటున్నాం అంటే సాటి మనిషి విషయం ఎందుకు తెలుసుకోలేకపోతున్నాము? బికాజ్ మనం ఆ లవ్ ఎనర్జీలో లేనప్పుడు అలా జరుగుతుంది. సో ఆ వాట్ ఈస్ అన్కండిషనల్ లవ్ అంటే మీరు అందరి విషయం తెలుసుకోగలుగుతారు. వెన్ యూ బికమ్ వన్, ఆ వన్నెస్ లో వెళ్ళిపోతాం. అప్పుడు ఎవరు ఏమి చెప్పాల్సిన అవసరం ఉండదు. వాళ్ళ గురించి మనకు ఆ వన్నెస్ వచ్చేస్తుంది. ఇంకా చాలా విషయాలు ఉన్నాయండి. నేనైతే కుక్క పిల్ల నాకు మాస్టరే. మొన్ననే నేను అడాప్షన్కి ఇచ్చేసాను. ఎందుకంటే నేను ఊరు తిరుగుతూ ఉంటాను, క్లాసెస్ చేస్తూ ఉంటాను, నాకు టైం లేదు తనను చూసుకోవాలంటే. 1 month అన్ని మానేసి తనతో ఫుల్ ఎంజాయ్ చేశాను. ఎంత ఎంజాయ్ చేశానంటే తన కోసం ఒక వీడియో ఛానలే ఓపెన్ చేశాను. సో ఐ స్టార్టెడ్ పోస్టింగ్ ఆల్ ద వీడియోస్ ఎడిట్ చేసి. సో అది కూడా ఎంజాయ్ చేశాను. ఐ హ్యావ్ అ ఛానల్ ఫర్ మై డాగ్. ఇప్పుడు ఆ కుక్క లేదు, అయితే 24/7 దాని వెనక సెలబ్రిటీ లాగా కెమెరా తీసుకొని వెనెళ్దాను అనమాట. తన ప్రతి యాక్షన్ ని కెమెరాలో క్యాప్చర్ చేశాను, వీడియోలు చేసి అవి ఎడిటింగ్ చేసి ఇప్పుడు ఛానల్లో వేస్తూ ఉంటాను. సో అలా అన్నమాట. దిస్ ఈజ్ లైఫ్. మనలో ఏదైతే టాలెంట్ ఉందో అది ఫర్ సమ్ పర్పస్. అండ్ మాస్టర్స్, నాకు విజ్డమ్ ఇష్టం. సో విజ్డమ్ ఇవ్వడానికి స్వతహా కుక్క రూపంలో నాకు మాస్టర్స్ వచ్చారు. సో యా, థ్యాంక్ యూ సో మచ్. నాకు మాట్లాడడానికి అవకాశం ఇస్తే ఫుల్ డే మాట్లాడతా. థ్యాంక్ యూ నవనీత గారు. థ్యాంక్ యూ. లక్ష్మి మేడం, లక్ష్మి మేడం గారు మాట్లాడండి. Good morning, madam. గుడ్ మార్నింగ్ లక్ష్మి గారు. Thank you very much, Sri Shakti Indumati Madam Garu. Once again, thank you, madam. Thank you, madam. Raja Madam Garu. Wonderful experiences I heard today regarding Patri sir before vacating the body, and after vacating body, I reconnected to this journey. I first met with Patri sir Buddha Pyramid Dhyana Kendramu, 1996 June 29th. So very first time. And wonderful experience that day. ఒక 3 times సార్ ని కలవాలని ప్రయత్నం చేశాము. లాస్ట్ సార్ ని కలిసాను ఆ రోజు. సో వండర్ఫుల్ ఎక్స్పీరియన్సెస్. మీరు ఇప్పుడు చెప్తుంటే మా కళ్ళ ముందు రియల్లీ వన్ సినిమా ఇలా తీసుకెళ్ళినట్లు ఉంది మీ ఎక్స్పీరియన్సెస్ అంతా వింటుంటే. సో 100% it will be come in fruitful way, and thank you very much for wonderful your experiences. Thanks, madam, and thank you to Indumati madam also. Thank you so much. Thank you, madam. Thank you so much. Yes. Yeah. నేను పంపిస్తాను నవనీత గారు మీకు నంబర్ పర్సనల్ గా. ఓకే మేడం. ఎస్. నమస్తే సరోజ మ్యామ్ గారు. నమస్తే. ఎస్ నమస్తే సరోజ మ్యామ్. పూర్ణచంద్ర ఫ్రమ్ బెంగళూరు ఓన్లీ. ఇట్స్ వండర్ఫుల్ 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 మ్యామ్. ఎలా అంటే ఒక ప్రిన్సిపల్ మ్యామ్ లో నార్మల్ కమాండింగ్ ఉంటుంది, బట్ జీరో మైనస్ నో. ఇక్కడ అంతా ఓన్లీ లవ్ లాగే అనిపించేసింది నాకు మిమ్మల్ని చూసినప్పుడు. ఒక ప్రిన్సిపల్ మ్యామ్ గా అంటే అది డిఫాల్ట్. మీరు చెప్పిన చూడండి, ఒక టీచర్ ఒక ప్రిన్సిపల్ అంటే డిఫాల్ట్ సెట్టింగ్స్ ఉంటాయి. మామూలుగా అయితే ఒక కమాండింగ్ వాట్ ఎవర్ దే నో ద డిసిప్లిన్ నార్మల్ ఎనీ టీచర్ ఎనీ. ప్రిన్సిపల్ మీన్స్ మోర్ అగ్రెసివ్, మోర్ దిస్ థింగ్స్. కానీ అలాంటిది ఏది చూడలేదు మీ దాంట్లో. వెరీ ఓన్లీ లవ్ ఐఎమ్ సీయింగ్. అండ్ ఆల్సో వెరీ ఇప్పుడు మేము ఎన్నో ఏళ్ళ పరిచయం అన్నట్టు మీరు ద వే ఆఫ్ మింగ్లింగ్ ఇట్స్ వెరీ అమేజింగ్. మీరు చెప్పారు చూడండి లాస్ట్ లో పత్రి సార్ని కలిసి కళ్ళ నీళ్ళు అట్లా విజన్ చేస్తే మాకు కూడా అందరూ ఏడ్చినారు అంటే అలా అనిపించేసి నాకు ఫస్ట్ టైం లైక్ ఫీలింగ్ గెటింగ్ టీయర్స్. ఓ ఇంత ఇంత ఇంపాక్ట్ ఉంది. మేబీ డిసిప్లైన్ అండ్ ఆల్సో మీరు చాలా బుక్స్ చదివారు కాబట్టి
దీస్ అండ్ ఆల్ ఎగ్గమ్ అంత ఫాస్ట్ అంత క్విక్ గా మీకు అంత పత్రి సార్ వచ్చిన ఆ కనెక్షన్ వచ్చిందని నాకు చాలా అనిపిస్తుంది. ఇట్స్ మీతోనే ఇలాంటి సెషన్స్ వి కాంట్ మిస్ అన్నట్టు అనిపించేస్తుంది. ప్రతిరోజు మన ఒక 10 minutes అన్న మన మేడం ఇస్తే వి వాంట్ టు లిజన్ వన్ ఆఫ్ అనదర్ స్టోరీ లైక్ స్మాల్ స్టోరీస్ లైక్ డాగ్ గానీ ఇంకా చిన్న కథల్లాగా మనకి మన ఇందుమతి మేడం గానీ అవకాశం ఇస్తే తప్పకుండా మీరు మాకు సెషన్స్ లో ఈవినింగ్ కూడా 9 to 9:30 కూడా జరుగుతుంది. దాంట్లో కూడా సెషన్స్ ఇవ్వాలి అనిపిస్తా ఉంది. చాలా చిన్నగానే అది హృదయానికి అత్తుకున్నట్టు అనిపిస్తుంది. ప్రతి ఒక్క సెంటెన్స్ దేనికి అక్కడ కట్ ఇది బాగలేదు ఇది కాదు అన్నట్లు అనిపించట్లేదు. ఇంకా ఏం చెప్తారు అన్నట్టు అనిపిస్తుంది. ఈజ్ ఇట్ రైట్ హిందూ మ్యామ్? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇందుమతి గారు అందుకే ఎక్కడి నుంచో నన్ను వెతికి తీశారు. అసలు ఎలా కనిపెట్టారో తెలీదు. రీసెర్చ్ వర్క్. బట్ అవకాశం నాకు ఇప్పుడైతే ఆంధ్రాలోనే ఎక్కువగా ఉంది. మహారాష్ట్రలో కూడా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి నా క్లాసెస్. మహారాష్ట్ర 2025లో చెన్నైలో కూడా దొరికింది నాకు. సో అక్కడ 10 days వర్క్ షాప్ అన్నారు. నేను సరే రోజుకో కాన్సెప్ట్ చెప్పుకుందామంటే, లేదు మేడం ఫస్ట్ డే నా ఎక్స్పీరియన్స్ విని, లేదు మీరు ఎంత చెప్పాలనుకున్నారు మొత్తం మీ ఎక్స్పీరియన్సే చెప్పాలని. 10 days అండి, 10 days ఓన్లీ నా ఎక్స్పీరియన్స్. నాకు అప్పుడు అనిపించింది, మాస్టర్ నా బుక్ రాయాలనుకుంటే ఇప్పుడు ఆ వీడియోలు చూస్తే చాలు అన్ని విషయాలు అక్కడ షేర్ అయ్యాయి అనమాట. అని చెప్పడానికి అన్ని విషయాలు ఉన్నాయి మేడం. సో నాకు చాలా ఇంకా పని ఉంది అనిపిస్తా ఉంది. ఇంత ఎక్స్పీరియన్స్ ఉందంటే నా రెస్పాన్సిబిలిటీ ఇంకా ఎక్కువగా ఉంది, నేనే తెలుసుకోలేకపోతున్నాను. 24 hours చాలటం లేదు. సో చూద్దాం ఏం చేస్తాం. 24 hours ఇస్ వెరీ లెస్ అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ మేడం, ఎగ్జాక్ట్లీ. అసలు టైం అనేది ఉండట్లేదు. ఎప్పుడు ఒక పక్క ఇంటి వర్క్, ఒక పక్క ఇది, ఒక పక్క పర్సనల్ వర్క్స్ చూసుకోవాలి. అన్నిటినీ ఇప్పుడు ఎట్లా అంటే ఆటోమేటిక్ గా మనకు తెలియకుండా బ్యాలెన్స్డ్ గా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. అబ్బా అప్పుడే చీకటి పడిపోయింది, అప్పుడే లేట్ నైట్ అయిపోయిందా, మళ్ళీ రేపు కొత్త స్కెడ్యూల్ ప్రిపేర్ చేసుకోవాలి. పొద్దున్న 5 o'clock క్లాస్ ఉంది అని నేను 3:30 పడుకున్నానండి. అయ్యో హాఫ్ అన్ అవర్ 1 hour అయినా కొంచెం రెస్ట్ ఇవ్వాలి కదా అని ఫోర్స్ఫుల్ గా పడుకుంటాను. నేను నిద్ర రాదు నాకు. ఫోర్స్ఫుల్ గా 3:30 పడుకున్నాను. మళ్ళీ 5 o'clock లేవాల్సి వచ్చింది. సో అలాగే ఉంటుంది లైఫ్. అండ్ డే టైం అంతా కంటిన్యూస్ క్లాసెస్. ఇప్పుడు మీదైందంటే మళ్ళీ 11కి ఇంకో క్లాసు, 2కి ఇంకో క్లాసు, 6కి ఇంకొకటి, మళ్ళీ 8కి ఇంకొకటి అనమాట. సో రోజు అలా ఉంటుంది. వన్ మోర్ థింగ్ మ్యామ్, లైక్ మీరు చెప్పారు కంటిన్యూస్ గా ఇప్పుడు చెప్పారు నిద్ర లేకుండా నేను ఎన్నో రోజులు ఇలా ఉన్నాను, అది ఎలా పాసిబుల్ అనుకున్నాను అనమాట. నిద్ర లేకుండా ఇట్స్ ఇంకా ఎనర్జీస్ బాగా వచ్చాయి అన్నారు. అదొక పాయింట్ విచ్ మనం తెలుసుకోవాల్సిన విషయం. అంటే అలా కూడా చెయ్యొచ్చు. ఎస్, ఇది తెలుసుకుంటే స్టూడెంట్స్ కి ఎంత హెల్ప్ అండి. పిచ్చిగా విజ్డమ్, ఆ పిచ్చి విజ్డమ్ ని అందరూ నమ్మేస్తారు, ఈ విజ్డమ్ ని ఎవరు నమ్మరు. ఇప్పుడు ఇలా చెప్తే మీ హెల్త్ పాడైపోతుంది నిద్రపోకుండా అని, అరే బాబా అవసరం లేదు నిద్ర. ఎవరు పిచ్చిగా పెట్టేశారు 6 hours 8 hours స్లీప్, పిల్లలకైతే 8 hours స్లీప్. స్టూపిడ్ పీపుల్, చిల్డ్రన్ ఆర్ ఫుల్ ఆఫ్ ఎనర్జీ, వాళ్ళకి అంత నిద్ర అవసరం లేదు. జబర్దస్తి యూఆర్ మేకింగ్ దమ్ స్లీప్ 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 స్లీప్, అవసరం లేదు. అండ్ అది రీప్రోగ్రామింగ్ చేస్తున్నాం వాళ్ళకి, ఎక్కువ స్లీప్ చేస్తేనే మంచిది అని. రాంగ్ టీచింగ్స్ ఇస్తున్నాము పిల్లలకి. స్టూడెంట్ లైఫ్ ఈజ్ నాట్ ఫర్ స్లీపింగ్. స్టూడెంట్ లైఫ్ ఈజ్ ఆల్వేస్ ఫర్ స్టడీయింగ్, వర్కింగ్. వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. అలిసిపోయి ఇంకా అలా పడిపోతే నిద్రపోవాలి, అంత అలసిపోవాలి. అలాంటి యాక్టివిటీసే లేదు వాళ్ళకి. చక్కటి భోజనం పెట్టాలి, అదొక్కటే ఆలోచిస్తున్నారు పేరెంట్స్. నిద్ర ఇవ్వాలి, భోజనం ఇవ్వాలి. అక్కడే అండి మార్పులు రావాలి. మనకేముంది, పెద్దవాళ్ళకి అవసరం లేదనుకుంటా నేనైతే. సో మోర్ ఇంటూ చిల్డ్రన్, అది చిన్న పిల్లలకి. సో ఐ ప్రిఫర్ టీచింగ్ చిల్డ్రన్ మోర్. అవకాశం రావటం లేదు, పెద్దవాళ్ళకి చెప్పాల్సిన అవసరం వస్తుంది. ఎస్, లేదు మన ఛానల్లోనే నైట్ డైలీ పైమా కోసం జరుగుతుంది పిల్లల కోసం అని చెప్పేసి 9 to 9:30 or 9:45. మనకు టైం లిమిట్ ఏం లేదు. సో అక్కడ పిల్లలకి కంపల్సరీ కావాలి, మాకు ఈ విజ్డమ్ కావాలి. నేను యాక్చువల్ గా వెతుకుతున్నాను ఎవరిని తీసుకొచ్చి నేను చెప్పించాలా అని వెతుకుతున్నాను అనమాట.
సో కాబట్టి మీరంటే నాకు ఒక 1 డే ఇచ్చారు ఆపర్చునిటీ అంటే కనుక కంపల్సరీమా మీ విజ్డమ్ మాకు కావాలి, పిల్లలకి కావాలి. అక్కడ పేరెంట్స్ ఉంటారు, పిల్లలు ఉంటారు. సో వాళ్ళకందరికీ కూడా కావాలి. ఈ విజ్డమ్ అనేది కావాలి మా. చాలా క్లారిటీ లేకపోవడం వల్లే పాపం అలా చేస్తున్నారు. ఎందుకంటే ఎవరు కావాలని చేయడం లేదు ఇక్కడ. అయితే నాలెడ్జ్ లేదు. నాలెడ్జ్ లేకపోవడం వల్ల నేను బీహార్ ధ్యాన ప్రచారం 100 days చేశానండి. అక్కడే ఉండి అక్కడే తిరుగుతూ అస్సలు ఎవ్వరూ మాస్టర్స్ లేరు అక్కడ. ఎక్కడికి వెళ్తారు మీరు, ఎవరిని కలవాలి, అది కూడా నేనే ప్లాన్ చేయడం. నాకు ఒక కారు, ఒక డ్రైవర్ ఇచ్చారు. 14 districts తిరిగాను. రోజుకు 4-5 ప్లేసెస్ తిరిగి చెప్పడం. సో ఫస్ట్ నేను స్కూలు, కోచింగ్ సెంటర్స్, గవర్నమెంట్ స్కూల్స్, ఇంకా పోలీస్ స్టేషన్, పోలీస్ వాళ్ళని పట్టుకున్నాను నేను. పోలీస్ స్టేషన్ ఏ ఊరికి వెళ్ళినా వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళకి ధ్యానం నేర్పించడం. మరి అక్కడ వాళ్ళు జైల్స్ ఉన్నాయి, బీహార్లో కొంచెం ఎక్కువ జైల్స్ ఉన్నాయి. సో జైలుకి వెళ్ళి జైల్లో చెప్పడం. అప్పుడు అనిపించింది నిజంగా కావాల్సింది ఈ ప్లేసెస్లో కదా. స్కూలు, కాలేజు, మరి ఏంటి అంబేద్కర్ టైప్ ఆఫ్ స్కూల్స్ ఉంటాయి. వాళ్ళకి ఎలా పెంచుతున్నారంటే అస్సలు క్యారెక్టరే లేనట్టుగా, వాళ్ళు మనుషులే కానట్టుగా పెంచుతున్నారు. ఫుడ్ పెడుతున్నాం కదా ఫ్రీగా, వాళ్ళకి చదువు చెప్తున్నాం కదా, అంతే అయిపోయింది. ఒక పర్సనాలిటీ డెవలప్ చేయటం లేదు. సో ఐ బిలీవ్ ఇన్ పర్సనాలిటీ. ఈవెన్ వెన్ ఐ వాజ్ టీచింగ్, మార్క్స్ ఇంపార్టెంట్ కాదు, ఫస్ట్ పర్సనాలిటీ డెవలప్ చేయాలి. బికమ్ అ వివేకానంద, దట్ ఈస్ మై స్లోగన్. నథింగ్ ఎల్స్, జస్ట్ బికమ్ అ వివేకానంద. వివేకానంద అయ్యారంటే ఈ బుక్ ఏంటి, దీని అబ్బాయి ఇంకా పెద్ద పెద్ద బుక్కులు కూడా అందులో ఉండే జ్ఞానం ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. చదవాల్సిన అవసరం కూడా లేదు, ఏ డిగ్రీలు అవసరం లేదు. మనం వివేకానంద అవ్వాలి అనే కోరిక పెట్టుకుంటే చాలు. అలా ధ్యానం చేయాలి, అలా విజ్డమ్ ని కనెక్ట్ అవ్వాలి. సో పిల్లల్లో ఫస్ట్ బుక్ అండ్ బుక్ రీడింగ్ వివేకానంద బుక్స్ ఉంది. కనీసం 10 books అయినా 10th class వచ్చేదాకా 10 books ఆఫ్ వివేకానంద చదవాలి. సో అలాంటివి కొన్ని నేర్పించాలండి పిల్లలకి. రూల్స్ పెట్టాలి. పిల్లలకి చదవడానికి టైం లేదు అంటున్నారు. చదువు పత్రిసారి ఎందుకన్నారండి, సీక్రెట్ ఇది కూడా, సైకాలజీ. మంచి మాస్టర్ బుక్ చేతికి వచ్చిందంటే, నేను ఇప్పుడు చెప్పొచ్చా ఒక విషయం. నేను ధ్యానానికి వచ్చిన కొత్తలో చాలా ఉన్నాయండి నా ఎక్స్పీరియన్స్. ఈ జర్నీలో ఎవ్రీ మినిట్ ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్, ఎవ్రీ మినిట్ ఈజ్ విజ్డమ్. సో నేను ధ్యానానికి వచ్చినప్పుడు నాకు ఒక బాబు చాలా క్లోజ్ అయ్యాడు. నాకు 11 స్పిరిచువల్ చిల్డ్రన్ అండి పిఎస్ఎస్ఎంలో. సో నాకు స్పిరిచువల్ చిల్డ్రన్ అంటే చాలా ఇష్టము. సో దే ఆర్ సో కనెక్టెడ్. వాళ్ళు ధ్యానంలో చూసుకున్నారు. మేమంతా పాస్ట్ లైఫ్ లో నేను వాళ్ళకి తల్లిగా ఉన్నట్టు వాళ్ళు చెప్తూ ఉంటారు. సో దే కమ్ అండ్ కనెక్ట్ మీ. యా, సో వన్ ఆఫ్ ద బాయ్ ఈజ్ వెరీ వెరీ క్లోజ్ టు మీ. సో ఇప్పటికీ రోజు మాట్లాడతారు అనమాట, వస్తూ పోతూనే ఉంటారు. అయితే అప్పుడు కలిసినప్పుడు 19 year బాబు. సో నేను అప్పుడు కొంచెం స్ట్రిక్ట్ గానే ఉన్నాను. ఇప్పుడు కొంచెం సాఫ్ట్ అయ్యాను. ముందు అయితే నన్ను చూస్తే ఎవరు మాట్లాడడానికి వారు కాదు. అమ్మో సరోజ్ మ్యామ్ని మాట్లాడాలంటే భయం అనేవారు. వాడితో నేను చెప్పుకుంటున్నాను, నాకు బుక్స్ అంటే ఇష్టం. బెంగళూరులో ఒక ఎగ్జిబిషన్ జరుగుతుంది, అయ్యో మిస్ అయిపోతున్నానే, రోజంతా సెషన్స్, ఇంటి పని సరిపోతా ఉంది అని. ఒక రోజు అన్నాను, రెండో రోజు అన్నాను, మూడో రోజు అయ్యో నాకు మిస్ అయిపోతుంది, మూడో రోజు అట్లీస్ట్ ఒక్కసారైనా వెళ్ళిపోవాలంటే అప్పుడు నోరు విప్పాడు. అప్పుడు అన్నాడు, మ్యామ్ మీరు అక్కడికి వెళ్ళి ధ్యానం చేయండి అని. పిచ్చా నాకు, ఎగ్జిబిషన్కి వెళ్ళి ధ్యానం చేస్తానా? అప్పుడే 2 months అయింది నాకు ధ్యానానికి వచ్చి. అంత పెద్ద ఎగ్జిబిషన్కి వెళ్ళి ఎవరైనా కళ్ళు మూసుకొని కూర్చుంటే నవ్వుతారు అన్నాను. లేదు మేడం, ధ్యానం చేసి కొంచెమే ధ్యానం చేసి అక్కడ ఉండే బుక్ ఎనర్జీ అంతా కనెక్ట్ అయిపోండి అంతే అని అన్నాడు. సర్లే అన్నాను. ఆ రోజు పని ముగించి సండే హస్బెండ్తో చెప్పాను, నాకు ఈరోజు వెళ్ళాల్సిందే, నాకు టైం కొంచెమే ఉంది, తీసుకెళ్ళండి అంటే తీసుకెళ్లారు. అక్కడికి వెళ్ళి చూస్తే ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఎగ్జిబిషన్, సంవత్సరంలో ఒక్కసారి వస్తుందండి, అవుట్ ఆఫ్ ద బాక్స్ అని. ఒక పెద్ద చోల్ట్రీ, పెళ్లి చోల్ట్రీలు ఉంటాయి కదా, పెద్ద చోల్ట్రీ నిండుగా బుక్స్ అండి. ఇలా 15-20 అడుగుల షెల్ఫ్స్, కింద చాప వేసారు, అక్కడ బుక్స్ పడి ఉన్నాయి, షెల్ఫ్ లో బుక్ ఉన్నాయి, టేబుల్స్ పైన బుక్ ఉన్నాయి. అక్కడ బుక్ కొనడం అనేది ఒక్కొక్క బుక్ లేదు, ఒక కాటన్ బాక్సెస్ పెడతారండి. ఒక చిన్న బాక్స్, ఒక పెద్ద బాక్స్, దానికన్నా ఒక పెద్ద బాక్స్. ఇది 1000 రూపాయల బాక్స్, ఇది 2000, ఇది 4000. దీని నిండుగా ఎన్ని బుక్స్ పెట్టుకోగలుగుతారో అన్ని బుక్స్ నింపుకొని మీరు తీసుకెళ్ళొచ్చు అనమాట.
మీ ఇష్టానికి ఏ బుక్ అయినా అందులో నింపుకోవచ్చు. 1000 రూపాయలకు అందులో పక్కలో అలా తోసి పెట్టుకుంటూ ఉంటారనమాట. సో అలాంటి ఒక ఎగ్జిబిషన్. అబ్బా! చూస్తే చిన్న పిల్లలు, వయసైన వాళ్ళు అందరూ ఉన్నారు. నేనన్నాను ఇక్కడికొచ్చి నేను ధ్యానం చెయ్యాలా? ఇంత పెద్ద దీంట్లో. అలా చూస్తే ఆ పెద్ద హాలు, పెళ్లి హాల్ కదండీ! స్టేజ్ ఉంది. స్టేజ్ పైన ఒక సోఫా ఉంది. 3 సీటర్ 2 సోఫాలున్నాయి. ఒక సోఫా ఆడియన్స్ వైపు, ఇంకో సోఫా గోడకి తగిలి అక్కడ వెనక వైపు పెట్టారండి. అప్పుడు అనుకున్నాను, ఓ మై గాడ్! ధ్యానం చేయాలి అనుకుని వచ్చాను కదా! నా కోసం మాస్టర్స్ ఆల్రెడీ ఒక ప్లేస్ రెడీ చేశారు అక్కడ. ఒక స్పాట్ ఉంది, ఒక సోఫా ఉంది. చెయ్యాల్సిందే నేను అని అప్పుడు అనుకున్నాను. ఓకే సరే ఫస్ట్ బుక్ అన్ని చూసి ఆ తర్వాత ధ్యానం చేస్తానని 4 అవర్స్ స్పెండ్ చేశాను. మా ఆయన ఇంకా చాలు, ఐఎమ్ గెటింగ్ బోర్డ్, లెట్ us గో హోమ్ అన్నారు. దాన్ని అలా జంప్ చేసి ఎక్కి కూర్చున్నాను. ఇంకా అటువైపు ఉంది, మంచిదే ఎవరు చూడరు, అదర్వైజ్ పిచ్చిది ఇది కళ్ళు మూసుకొని ఏం కూర్చుంది ఇక్కడ అనుకుంటారని అక్కడ ధ్యానంలో కూర్చున్నానండి. వెంటనే తను చెప్పిన మాట గుర్తొచ్చింది, బుక్ ఎనర్జీ కనెక్ట్ అవ్వమని. సో నేను అన్నాను, ఈ ఎగ్జిబిషన్స్ లో ఎన్ని బుక్స్ ఉన్నాయో అందరి మాస్టర్స్ వాళ్ళ ఎనర్జీకి నేను కనెక్ట్ అవుతున్నాను అని ఆ మాట అనగానే నాకు 1000 చెయ్యండి నా తలపైన ఇలా పెట్టినట్టు అనిపించింది. గూస్ బంప్స్ వచ్చేసాయి నాకు. ఏంటి ధ్యానం నేర్చుకున్న తర్వాత చెప్పిందంతా జరిగిపోతుంది, ఒక మ్యాజిక్ అయిపోతా ఉంది అని. సో చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అంటే మాస్టర్స్ నాకు చేయి పెట్టారంటే ఎనర్జీ కనెక్ట్ అయ్యాను. గుడ్ గుడ్ గుడ్, నేను చాలా బాగా ధ్యానం చేస్తాను అని అలా అనుకొని దిగి వస్తున్నానండి. వస్తూ మళ్ళీ ఆ బుక్స్ ఉన్నాయి కదా, బుక్ ముట్టుకోక నేను ఉండలేను. అలా బుక్ చూస్తూ ఉన్నాను. ఈ బుక్ లో ఏం రాస్తుందో అని ఒక థాట్ వస్తుంది. అలా మళ్ళీ వచ్చేస్తున్నాను. ఇంకో బుక్ చూసి అందులో ఏముంది అని ఇంకో థాట్ వస్తుంది. అలా బుక్ చూస్తే అందులో ఏదో రాసింది అనేది తెలుసుకుంటున్నాను అనమాట. ఒక్క నిమిషం ఆగాను, ఏంటి ఇలా ఎందుకు అనిపిస్తా ఉంది? మళ్ళీ రిటర్న్ వచ్చాను. ఏ బుక్ చూసి ఏ థాట్ అయితే వచ్చిందో అది చూస్తే ఆ బుక్ వెనక సేమ్ రాస్తుందండి. బుక్ బ్యాక్ సైడ్ రాసి ఉంటారు కదా, ఆ బుక్ లో ఏది ఉందో అక్కడ రాసి ఉంటారు. అయితే చూడకుండానే నాకు అది తెలిసిపోతా ఉంది. అంటే బుక్ ఎనర్జీ కనెక్ట్ అవ్వడం అంటే ఇదేనా? ఆర్ ఫ్లూక్ గా ఒక బుక్ అయిందా, 2వ బుక్, 3వ బుక్, 4, 5 బుక్స్ అలా జరిగితే అన్ని చూశానండి. సేమ్ టు సేమ్. ఇందులో ఈ ఫిక్షన్ ఉంది, ఇందులో ఇలా స్టోరీ ఉంటుంది. ఫోటో వేరేగా ఉంది. పైన ఫోటో చూసి నేను ఏదైనా గెస్ట్ చేశానంటే కాదు. అప్పుడు అనుకున్నాను, అమ్మా బాబోయ్, ఈ ధ్యానం అలాంటి సామాన్యది కాదు. అలా మీరు ఏమంటారో అది ఖచ్చితంగా జరుగుతుంది. అప్పుడు నాకు విజ్డమ్. వివేకానంద ఇదే చేశారు. వివేకానంద కూడా ఒక బుక్ ని ఇలా తిప్పేస్తే ఈ వాజ్ ద ఫాస్టెస్ట్ రీడర్ అంట. చాలా ఫాస్ట్ గా రీడ్ చేయడము. తల దగ్గర ఆయన 11 బుక్స్ పెట్టుకొని నిద్రపోయేవారంట, బుక్ ఎనర్జీ కనెక్ట్ అవ్వాలి అని. సో నేను స్కూల్కి వెళ్తే ఈ మాట అందరికీ చెప్తాను, బుక్ పెట్టుకోండి, బుక్ ఎనర్జీ కనెక్ట్ అవ్వండి. బుక్స్ ఆథర్ ఎనర్జీ కనెక్ట్ అయితే యాక్చువల్గా ఆ ఆథర్ ఏం చెప్పాలనుకుంటున్నారో మనకు అర్థమవుతుంది. సో ఇంజనీరింగ్ స్టూడెంట్, మెడికల్ స్టూడెంట్స్ కి పని చేసిందండి ఇది. ఆ ఎక్స్పీరియన్స్ ఇంకోసారి చెప్తాను. సో ప్రాక్టికల్ గా చాలా వర్క్ అయింది. సో బుక్ ఎనర్జీ కనెక్ట్ అవ్వాలి. ఈ రోజు నేను బుక్ చదువుతున్నానంటే అనస్తాషియా ఎందుకు ఇష్టం అవుతుంది? ఐ టెల్ అనస్తాషియా, నీ ఎనర్జీతో నేను ఇది చదువుతున్నాను. నువ్వేం చెప్పాలి, ఏం చెయ్యాలి అని అనుకొని ఈ బుక్ రాసావో అది జరిగిపోవాలి అలా. సో ఈవెన్ థింకింగ్ అండ్ డెస్టినీ ఎంత డిఫికల్ట్ బుక్ అండి. ఇలా గ్లాన్స్ చేస్తాను, చెప్పేస్తాను. నాకే ఆశ్చర్యం అవుతుంది ఎలా చెప్పానా అని. ఇంకో సీక్రెట్ చెప్పనా, అనస్తాషియా అసలు బుక్ చదవకుండానే 5 వీడియోలు రికార్డ్ చేశానండి. చదవకుండానే అలా గ్లాన్స్ చేశాను. 3 నెలల తర్వాత బీహార్ వెళ్తుంటే ట్రైన్ లో వెళ్ళాను. ఫ్లైట్ వద్దు, బుక్ చదవడానికి టైం ఉంటుందని ట్రైన్ లో చదువుతుంటే ఎగ్జాక్ట్లీ నేను వీడియోలో ఏదైతే చెప్పానో సేమ్ అక్కడ రాసింది. అప్పుడు అలా నాకు విజ్డమ్ తో పాటు ప్రూఫ్, ఇది ఉట్టి మాటలు కాదు, నిజం సత్యం అనేది ఆ మిరకల్స్ కి నేనే ప్రూఫ్ అండి. అలాంటి ప్రూఫ్లతో నాకు రోజు గడుస్తూనే ఉంటుంది. ప్రతి క్షణం సత్య దర్శనం. పత్రి సార్ చెప్పిన మాట నిజంగా ప్రతిదీ పవర్ఫుల్ గానే ఉన్నాయి. బట్ యూ షుడ్ బి కనెక్టింగ్ టు దట్. దాట్స్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ ఇందుమతి గారు. సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. అమ్మ ఒక రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. యాక్చువల్లీ ఎవ్రీ వెనస్డే విజ్డమ్ షేరింగ్ ఉంటుంది పిల్లల కొరకు ప్రత్యేకంగా. సో నైట్
సో టుమారో వెనస్డే కాబట్టి సో నేను మిస్ చేయదలుచుకోలేదు. నెక్స్ట్ వీక్ వరకు నేను వెయిట్ చేయదలుచుకోలేదు. సో కంపల్సరీ మీరు వచ్చి షేర్ చేసుకోవాలి, బుక్ నాలెడ్జ్ ఇవ్వాలి, ఎలా మనం కనెక్ట్ అవ్వాలి. సో పిల్లలు మెడిటేషన్ చేస్తే ఏంటి యూజెస్, సో ఎంత ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు చేయాలి, పిల్లలు కానీ యూత్ కానీ. సో సుమారుగా రేపు 25 మెంబర్స్ వస్తారు మా 25 to 26 మెంబర్స్ వరకు టైం వస్తారు. చెప్పండి, బికాస్ అంతా నాకు 6 months బుకింగ్ అండి. నేను టైం చూస్తాను. నైట్ 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 మేడం, 8 to 9 నైట్ నాకు టైం 9 to 10 o'clock నైట్. ఓకే. 8 to 9 నాకు సెషన్ ఉంది. ఫార్ యూ మీకోసం అని ఛానల్ ఉంది కదా, అందులో అనస్తాష జరుగుతుంది. ఎస్ సో 8 to 9 Yes, అక్కడ madam. కంప్లీట్ చేసి నాకు 5 minutes టైం ఇస్తే నెక్స్ట్ 9 to 10 ఐ కెన్ జాయిన్. ఎస్ మేడం, 9 to 10 minutes ఫస్ట్ 10 minutes మెడిటేషన్ ఉంటుంది, సరే. తర్వాత మనం స్టార్ట్ చేద్దాం. ఓకే, ఫైల్ నోట్ Yes, డౌన్. madam. అయిపోయింది. అనసూయ థ్యాంక్ యూ సో మచ్ ఒప్పుకున్నందుకు. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ. నేను Anastasiya- లింక్ షేర్ చేస్తానమ్మా, స్కెడ్యూల్ ప్రిపేర్ చేసి మీకు లింక్ షేర్ చేస్తాను. Yes, Okay. అమ్మా. అనస్థియా బుక్ నేమ్ ఇస్ అనస్థియా ఓన్లీ ఉంటుంది లేకపోతే ఎలా? లేదండి, అలా రింగింగ్ సెడార్స్ Anastasia. ఆఫ్ రష్యా. రింగింగ్ సెడార్స్ ఆఫ్ రష్యా. అనస్తాషియా చూసారంటే వేరే ఒక కార్టూన్ ఫిల్మ్ వస్తుంది, అది కనెక్ట్ అవుతుంది. రింగి రింగింగ్ సెడార్ అంటే ఒక వృక్ష పేరు అండి. సో రింగింగ్ సెడార్. ఓకే. మీరు ఇక్కడ కూడా క్లాసెస్ ఆన్లైన్ కాకుండా మామూలుగా తీసుకుంటా ఉంటారు మేడం బెంగళూరులో? చాలా దట్ Yes. విచ్ ఏరియాస్? ఓకే ఓకే. బెంగళూరులో ఆఫ్లైన్ ఆన్లైన్ ఎన్ని ఛానల్స్ ఉన్నాయి, అన్ని ఛానల్స్ అయిపోయాయండి. ఓకే, ఆఫీస్ మీరు యూట్యూబ్ లో జస్ట్ సరోజా మల్లికార్జున్ అని కొట్టినా మీకు అన్ని వీడియోస్ వచ్చేస్తాయి. ఆఫ్రికాలో కూడా జరిగాయి, యుఎస్ లో జరిగాయి, ఐర్లాండ్, అవన్నీ, ఉత్తరాఖండ్, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, బీహార్, కోల్కతా, అన్ని Oh. ఛానల్స్ లో జరిగాయి అనమాట. ఇండియా మొత్తం అయిపోయింది. ఇండియా మొత్తం అయిపోయింది. ఇప్పుడు పాకిస్తాన్, నేపాల్, ఐఎమ్ వెయిటింగ్. పాకిస్తాన్ అండ్ నేపాల్. వావ్. అంటే పాకిస్తాన్ మీన్స్ మోర్ గట్స్ షుడ్ బి రిక్వైర్డ్. ఐఎమ్ హ్యావింగ్ గట్స్. నాకు ఉన్నాయి, వాళ్ళకి లేదు నన్ను పిలవడానికి గట్స్. అక్కడ ఒక ఛానల్ ఉంది, అంటే నాకుంది గట్స్. ఎగ్జాక్ట్లీ మేడం, ఎగ్జాక్ట్లీ. మనం అసలు ఎక్కడ తగ్గేదేలే ఈ విషయంలో మటుకు. మీరు ఎగ్జాక్ట్లీ. బీహార్కి వెళ్ళారు, జైలుకి వెళ్ళారు అంటే నాకు అర్థమైంది అక్కడ చాలా గట్స్ ఉంది మీకు అని. ఎందుకంటే అక్కడ మీరు చెప్పినట్టు నో హ్యుమానిటీ, నాకు అక్కడ చాలా అనిపించింది. ఓయమ్మో, చాలా గట్స్ ఉన్నాయి మేడం. మేడం లోకల్ మాస్టర్స్ బీహార్ లో, పట్నాలో కొందరు ఉన్నారు. వాళ్ళు వచ్చిన తర్వాత చెప్తున్నారు, మ్యామ్ మీరు పులి నోట్లో చేయి పెట్టొచ్చారు తెలుసా అని. అబ్బా, ఇప్పుడు చెప్తున్నారేంటి, ముందుగా చెప్పుంటే నేను కొంచెం వాగేది, కొంచెం కంట్రోల్ చేసుకుండేదాన్ని. నీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడాను నేను. నిజంగానే నాకు ఎంత పెట్టాలని చూసారు. నక్సల్ ఏరియాలో కూడా వెళ్ళానండి. నక్సల్స్ లో కలిసి అక్కడ ఉండి వాళ్ళతో వంట చేయించుకొని తిని వచ్చాను నేను. నాకేం భయం లేదు అన్నాను. ఎందుకు భయపడతానో, మీరంతా నన్ను ఎందుకు చంపుతారు? ఫస్ట్ థింగ్, నన్ను ఎందుకు చంపుతారు, మీరు నన్ను ఎందుకు కొడతారు కదండి. మరి పొలిటీషియన్స్ కూడా నన్ను పట్టుకున్నారు, నువ్వు గూఢాచారివి, లేదంటే బెంగళూరు వాళ్ళు ఇంత చక్కగా హిందీ ఎలా మాట్లాడినా, హిందీ కూడా చాలా ఫ్లూయెంట్ గా బాగుంటుందండి, అసలు కనిపెట్టలేరు అనమాట సౌత్ ఇండియన్ అని. సో మీరు ఎవరో పంపించారు, ముస్లిమ్స్ ఎవరో మిమ్మల్ని పంపించారు అని ఇంట్రోగేటే చేశారు. 3 hours 4 hours ఇంట్రోగేషన్ చేశారు నన్ను. నేను దాన్ని కూడా Oh my ఒక God. ఫ్రెండ్లీ మీటింగ్ అనుకున్నాను. నేను అది ఇంట్రోగేషనే అనుకోలేదు, భయమే లేదు. ఎక్సలెంట్ మేడం. వాళ్ళు అన్నారు, మీ జాడ అంతా తీస్తాము, మీ పుట్టక్క జాడ అంతా తీస్తాము. నేను తీసుకోండి, నాకేముంది, భయమే లేదు. తప్పు చేసిన వాడికి భయం కదా. మొబైల్ వాళ్ళ చేతికే ఇచ్చాను, ఇదిగో తీసుకోండి, పేరు కావాలా చెప్తున్నాను. సో అక్కడే నా పక్కనే కూర్చుని వాళ్ళంతా తీసి చూశారు. నా వాట్సాప్స్, నా ఫేస్బుక్స్, నా ఇన్స్టాగ్రామ్ అంతా చూశారు. సో అప్పుడు ఎంత మెచ్చుకున్నారంటే, మ్యామ్ మీ ఇలాంటి ఆడవాళ్ళు ఇక్కడ కావాలి మేడం, మా పార్టీలో జాయిన్ అయిపోవండి. అన్నాను, నీకు ధ్యానం తప్ప ఇంకెక్కడ జాయిన్ అవ్వను అని. ఇక్కడ బెంగళూరులో కూడా ఆప్ పార్టీ వాళ్ళు టికెట్ ఇస్తామన్నారు. నా డేరింగ్ చూసి
నాకు అసలు నేను పాలిటిక్స్ నాకు ఇష్టం లేదు అన్నాను. అయితే పత్రి సార్ది కూడా పొలిటికల్ పార్టీ ఉంది అని తెలిసి అక్కడ జాయిన్ అయ్యాను నేను యాక్చువల్లీ. పత్రి సార్ ఒక మాట నాకు ఇష్టమైంది. ఆయన అన్నారంట, స్పిరిచువల్ పీపుల్ షుడ్ బికమ్ ద అడ్మినిస్ట్రేటర్స్ అని. అది సత్యం అనిపించింది. సో వెంటనే నేనైతే పత్రి సార్ అన్నారా అయిపోయింది చేయడమే, ఇంకా నాకు సెకండ్ థాట్స్ అనేది ఉండదు. సో నేను జాయిన్ అయ్యాను. ఐఎమ్ ఇన్ఛార్జ్ ఫర్ ఫుల్ ఇండియా. వాట్సాప్ గ్రూప్ లో అందరినీ కలపడము, మీటింగ్స్ పెట్టడము, అవన్నీ చూసుకుంటూ ఉంటాను. పత్రిజీ పొలిటికల్ పార్టీ. సో ఫ్రమ్ అండమాన్ నికోబార్, అండమాన్ నికోబార్ తో సహా. మై గాడ్, మీ గట్స్ హ్యాట్స్ ఆఫ్. అది ఇంట్రాగేషన్ అంటే మామూలుగా పోలీసు వాళ్ళని చూస్తేనే మనం చాలా టెన్స్ అయిపోతాం. మీరు యాక్చువల్లీ నాకు అనిపించనే లేదు, ఆ తర్వాత తెలుసుకుంటున్నా. నేను ఎప్పుడైతే ఎవరికో చెప్పాను కదా, అప్పుడు నన్ను ఆ పదం నేను చెప్తే అప్పుడు నాకు తెలిసింది, అమ్మ బాబోయ్ అందుకేనా అంత గన్ మెన్స్ వచ్చారండి, పొలిటికల్ వాళ్ళు కదా, అందరినీ పంపించేశారు. హోటల్లో దిగాను అనమాట, రూమ్ ఖాళీ చేయించారు, ఎవరో పెద్ద ఆయన వచ్చారు, అలా పెద్ద పెద్ద వాళ్ళు వచ్చేసారు, 2-3 మంది కార్ వేసుకొని. మేడం మీరు వచ్చేయండి, మీకు కార్ ఇస్తాము, మీకు గన్ మ్యాన్ 2 ఉంటారు మీకు ఎప్పుడు తోడుగా. అదే నాకు ఇలాంటి లైఫ్ అవసరం లేదు, నాకు ఫ్రీ లైఫ్ ఇష్టం, నాకు అవసరం లేదని చెప్పాను. అయితే అక్కడ చెప్పలేం కదండి, ఊరికి వెళ్ళి మా ఇంట్లో అడిగి వస్తానని చెప్పాను. అసలు నిజంగా మనంత ఫ్రీడమ్ ఎవ్వరికీ ఉండదు. ఆ ఫ్రీడమ్ స్వేచ్ఛగా ఎగురుతాయి, మనం అలాగున్నాం. మనకు ఆ ఫ్రీడమ్ ఇచ్చారు పత్రి సార్. అసలు ఈవెన్ అక్కడ యూనివర్సిటీలో కూడా నాకు మాట్లాడడానికి అవకాశం వచ్చిందండి. వైస్ ఛాన్సలర్స్ వాళ్ళ చేంబర్ లో ఒక 500 మంది, అంత పెద్ద పెద్ద కాలేజీ ప్రిన్సిపల్స్ అందరూ వచ్చి ఉన్నారు. ఆ రోజు ఏదో జరుగుతా ఉంది అక్కడ. వాళ్ళకు కూడా ధ్యానం నేర్పించి ఒక కాన్సెప్ట్ అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎంత ఇష్టపడ్డారంటే, మేడం ఈ కాన్సెప్ట్స్ ఇక్కడ అస్సలు లేవు, మీరు ఈ కాన్సెప్ట్స్ మీద వర్క్ షాప్ చేస్తే ఈ సబ్జెక్ట్ ని ఇంట్రడ్యూస్ చేస్తాం మా కరికులంలో, మీరు ఇక్కడే ఉండిపోండి అని చెప్పారు. ఇక్కడే ఉంటే మేము దీన్ని ఒక సబ్జెక్ట్ లాగా ఇంట్రడ్యూస్ చేయాలి, దానికన్నా ముందు కొన్ని వర్క్ షాప్లు చేయాలి, మీకు 4 crore rupees మీకు మీరు చెప్పినట్టు మేము స్పెండ్ చేయడానికి రెడీగా ఉన్నాము, మీరు ఏం చెప్తే అది చేస్తాము అన్నారు. పిరమిడ్ కట్టాలంటే ఎస్ మీరు చెప్తే పిరమిడ్ కూడా కట్టాము, అయితే మీరు ఇక్కడ ఉండాలి, మీరు ఉంటూ చేయాలి అని. ఇంకా నేను బీహార్ లో ఎక్కడికి ఉంటానండి. అలా నాకు మాస్టర్స్ చాలా సపోర్ట్ ఉంది. ఇప్పుడు అనస్తాషియా గురించి మాట్లాడితే నాకు ఆంధ్రాలో నుంచి 3 చెప్పారు, మేము ల్యాండ్ ఇస్తాం మేడం, మీరు చెప్పినట్టుగా ఏది చేయాలో వచ్చి చేసుకోండి, మీకు ఇచ్చేస్తాం అంటారు. కర్ణాటకలో కూడా 2 అలా చెప్పారు, మా ల్యాండ్ ఉంది, మీకు ఎప్పుడు అనిపిస్తే మీరు వచ్చి ఉండండి, మీరు ఏమంటారే అదే ఫస్ట్ చేస్తాము అని. మొన్న అయితే తిరుపతిలో నుంచి కూడా ఒక పెద్ద మాస్టర్, ఆయన పేరు భాస్కర్ గారు ఏమో తెలియదు, రికార్డ్ అవుతుంది, ఆయన కూడా అదే అన్నారు, మా పిరమిడ్ ఉంది, మీకు కావాలంటే ఒక ప్లేస్ ఉంది. సో ఐ వాంటెడ్ కమ్యూనిటీ, ఇల్లు కాదు కమ్యూనిటీ లాగా ఉండాలి మనం, అందరూ కలిసి ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ అని చెప్పడం చాలా అది నొప్పి వేస్తుంది ఆ పదం చెప్తే, అందుకే ఓల్డ్ ఏజ్ హోమ్ చెప్పకుండా అయితే ఓల్డ్ ఏజ్ హోమే. అందరూ రిటైర్ అయిన వాళ్ళు, ఎవరికైతే ఇంకా పిల్లలు వాళ్ళ బాధ్యతలు లేవు, ఇల్లు లేదు, ఫైనాన్షియల్ స్ట్రాంగ్ లేరు అంటే వాళ్ళు వచ్చి అక్కడ ఉండి అలా చెట్టు మొక్కు కాయ పెంచుకుంటూ హాయిగా అందరూ నవ్వుకుంటూ కలిసి ఒకే కిచెన్ ఉంటే ఒక్కరు పని చేస్తే ఇంకా వేరే వాళ్ళు వేరే పని చూసుకుంటారు. ఇప్పుడు ఏమైందంటే అందరూ కుకింగే, దాని బదులు ఒకరు కుకింగ్ చేస్తే ఇంకా వేరే వాళ్ళు వేరే పని చేయొచ్చు, చక్కగా కన్స్ట్రక్టివ్ వర్క్ చేయొచ్చు. ఆయన దానికి ఒప్పుకున్నారు, బుద్ధ పూర్ణిమకి రమ్మన్నారు, చూడాలి ఎక్కడ ఎప్పుడు మేనిఫెస్ట్ అవుతుందో తెలియదు. అయితే థాట్స్ ఎప్పుడు ఇలాంటి మంచి థాట్స్ పెడితే ఆపర్చునిటీస్ ఆటోమేటిక్ గా రైజ్ అవుతాయి. సో ఐఎమ్ హ్యావింగ్ hundreds of opportunities. I'm having only 10 thoughts, but 100 opportunities. 100 opportunities. Yes. Super, Amma. Thank you so much. Thank you, friends. One more thing. Thank you, Amma. One more thing. మేడం టైం అవుతుంది, టైం చూసుకోవాలి, 7:30 అవుతుంది మేడం, అబ్జర్వ్ చేసుకుందాం. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో ఫ్రెండ్స్ వీక్షించారు కదా ఈరోజు వండర్ఫుల్ అంటే వండర్ఫుల్ సెషన్. సో ఇన్స్పైరింగ్ మనకు మేడం కూడా. సో మనం కూడా అలాంటి సేవా మార్గంలో ఉంటే ఎలా ఉంటుంది మన జీవితం అనడానికి మేడం ఒక ఎగ్జాంపుల్, నాకు అదైతే అర్థమయ్యింది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. సో మరి
రేపు మరొక మాస్టర్ యొక్క ఆధ్వర్యంలో ఈ సజ్జన సాంగత్యం కొనసాగించబడుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఎస్. థ్యాంక్ యూ.